నమస్తే. వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 215వ ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చాము. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం మనకు లైవ్‌లో అందుబాటులోకి వచ్చారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి వెళ్లే ముందు 214వ ఎపిసోడ్ అంటే లాస్ట్ వీక్ వచ్చినటువంటి ఎపిసోడ్ లో కొన్ని కమెంట్స్ ని ఇప్పుడు చూద్దాం. సో చూసారు కదా, 214వ ఎపిసోడ్ లోని కమెంట్స్ అవి. ఇప్పుడు 215వ ఎపిసోడ్ లోకి వెళదాము. ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి వెళ్లే ముందు ఈ గ్లోబల్ రౌండప్ ని స్పాన్సర్ చేస్తున్నటువంటి ఓజస్కా సంస్థకి సంబంధించిన ఉత్పత్తుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. www.ojaska.com వెబ్సైట్ లోకి వెళితే మీరు ఆయుర్వేదాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మేళవించినటువంటి కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ కి సంబంధించి కావచ్చు, లేదా క్యాన్సర్ కి సంబంధించినటువంటి మందులు కావచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ ఫ్లూ జ్వరాలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఇమ్యూనిటీని పెంచే విధంగా ఉండే ఉత్పత్తులు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ ఇవి. సో ఓజస్కా సంస్థ నుంచి వచ్చినటువంటి ఈ ఉత్పత్తుల్ని మీరు కూడా పరీక్షించండి. అండ్ వీలైతే ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే గనక ఆ పరిష్కారం ఓజస్కా నుంచి లభించే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇక ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి వెళదాము. ఈ వారం సార్ యాక్చువల్లీ ఫస్ట్ అంశము మనము ఫార్మా గురించే మాట్లాడాలి. ట్రంప్ టారిఫ్స్ గురించి మనం మాట్లాడాలి. ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ దేనికోసం చేస్తున్నాడో నాకు ఉద్దేశాలు మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే మాట కనబడుతోంది కానీ నిజానికి అమెరికాని డిస్ట్రాయ్ చేయడానికి అని కూడా అనిపిస్తోంది. ఇప్పుడు ఫార్మాకి సంబంధించి చూస్తే అంటే ఏదైనా కానీ ఎక్కువ వరకు మన భారతదేశం అన్ని దేశాలు ఇప్పుడు భారత్ కి ఇబ్బంది పెట్టాలని ఆయన అనుకోవచ్చు గాక కానీ బట్ అట్ ద సేమ్ టైం అక్కడే రేట్లు పెరిగే అవకాశం ఉంది. అక్కడే ప్రైస్ పెరిగి ఇప్పుడు నిజంగా ఫార్మా ఇండస్ట్రీ అంతా కూడా అమెరికా కంటే కూడా ఇప్పుడు ఇండియా మీద డిపెండ్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మన దగ్గర నుంచి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉన్నాయి ఫార్మాకి సంబంధించి. అక్కడ డ్రగ్స్ రేట్లు విపరీతంగా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు కదా. సో నిజంగా ఆయన అమెరికాని గ్రేట్ చేయాలనుకుంటున్నాడా, లేకపోతే ఇంకా దివాళా తీయాలనుకుంటున్నాడా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. యాక్చువల్లీ ఫస్ట్ ఫార్మా మీద కూడా ఈ టారిఫ్స్ కత్తిని దూయడం పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే మనకు వాళ్ళ కోర్ ఇండస్ట్రీని మళ్ళీ అమెరికాలో తీసుకురావాలి అన్న ప్రయత్నం చేస్తూ దాని దృష్ట్యా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాడు అతను. స్టీల్ కి సంబంధించి తర్వాత మనకు కొన్ని కోర్ బ్రిక్ అండ్ మోటార్ కంపెనీస్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి సపరేట్ గా టారిఫ్స్ వేస్తుంది. అఫ్ కోర్స్ యూరోపియన్ యూనియన్ లో అయితే కనుక చాలా వాళ్ళతో జరిగిన ఒప్పందంలో చాలా స్పష్టంగా ఉంది అది ఫార్మాస్యూటికల్ కూడా 15% వాళ్ళ మీద ట్యాక్స్ ఉంటుందని. కాబట్టి మోస్ట్ లైక్లీ ఈ 100% ఏదైతే ఇంకా మనకు ఆర్డర్ అయితే రాలేదు, బహుశా యూరోపియన్ యూనియన్ లో ప్రొడ్యూస్ అయినటువంటి దీని మీద వర్తించకపోవచ్చు ఈ 100% ఇప్పుడు వేస్తున్నది. రెండు, ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఆ దేశంలో ఇంప్రూవ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో అతను చేస్తున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే కనుక ఇవి పేటెంటెడ్ డ్రగ్స్ మీదే అతను వెయిట్ వేశాడు. పేటెంటెడ్ డ్రగ్స్ అయితే ఏమవుతుందంటే కనుక ఏ కంపెనీ దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి దాని పేటెంట్ తీసుకుందో వాళ్లే సప్లై చేయగలరు, ఇంకెవరు చేయలేరు. ఫర్ ఇన్స్టెన్స్ యూరోపియన్ యూనియన్ లో లేనటువంటి దేశాలు ఉన్నాయి. యూకే కావచ్చు, యూకేలో ఆఫ్ కోర్స్ సపరేట్ ఒప్పందం ఉన్నది. స్విట్జర్లాండ్ ఫర్ ఇన్స్టెన్స్, ఎస్పెషల్లీ స్విట్జర్లాండ్ లాంటి దేశాలు కావచ్చు, లేదా జపాన్ కావచ్చు, లేదా మన భారతదేశం కావచ్చు, ఇటువంటి దేశాలలో కొన్ని స్పెషలైజ్డ్ డ్రగ్స్ ఏవైతే వీళ్ళ పేటెంట్స్ ఉంటాయో వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో అవి ఇప్పుడు 100% దాని ధర పెరగబోతుంది. కానీ మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కనుక 85% అమెరికాకు మనం అమ్ముతున్నటువంటి ఫార్మా జెనరిక్ డ్రగ్సే మనం ఇస్తున్నాం. అంటే మనం ఇచ్చేటువంటి డ్రగ్స్ ఆధారంగా వాళ్ళు క్యాప్సూల్సో లేకపోతే మనకు సొల్యూషన్సో టాబ్లెట్స్ లేకపోతే మనకు సిరప్స్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో దాని ఇంగ్రీడియంట్స్ అండ్ ఇన్పుట్స్ మనం ఇస్తున్నాం. కాబట్టి 85% మన ఫార్మస్యూటికల్ గా అది ఇంపాక్ట్ అవ్వదు. మిగతా 15% ఇంపాక్ట్ అవుతుంది. 15% ఇంపాక్ట్ అయినా కానీ కూడా నష్టపోయేది ఇందాక నువ్వు చెప్పినట్టు అమెరికన్ ప్రజలే నష్టపోతారు. ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ స్వయాన చెప్పాడు, మీరు ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ అన్నిటి కూడా ఫార్మా ఇండస్ట్రీస్ అని బెదిరించి మీరు ధరలు తగ్గించండి అని ఆల్రెడీ స్టేట్మెంట్స్ గతంలో ఇచ్చాడు ఆయన. ఎందుకు అని ఏమంటున్నాడంటే మనకు యూరోప్ లో అది $5 ఉన్నది, ఇక్కడేమో మీరు $200 $300 ఛార్జ్ చేస్తున్నారు,
మీరు ఇన్సూరెన్స్ మీరు ఇద్దరు కలిసి కొమ్మక్ అయిపోయి విపరీతమైన ధరలు ఛార్జ్ చేస్తున్నారు, అక్కడేమో చాలా తక్కువ ధరలు ఉన్నాయి యూరోప్ లో అని చెప్పి ఆల్రెడీ గతంలో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు రెండు విధాల, ఒకటి ఈ టారిఫ్లు వేయడం వల్ల ఇప్పుడున్న రేట్స్ ఇంకా డబుల్ అయ్యేటువంటి ప్రమాదం. రెండు, ఒకవేళ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికాలో షిఫ్ట్ చేస్తే కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విపరీతంగా పెరుగుతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విపరీతంగా పెరిగితే కనుక అప్పుడు కూడా కాస్ట్ ధరలు పెరుగుతాయి. సో డొనాల్డ్ ట్రంప్ ఏ యాంగిల్ లో చూసినా తను చేసిన స్టెప్ అన్నది ఆ దేశంలో మనకు మెడికల్ దీనికి సంబంధించి, ట్రీట్మెంట్ సంబంధించి, ఫార్మాకి సంబంధించినటువంటి ఖర్చులు గణనీయంగా పెరగబోతున్నాయి. ఇన్ఫాక్ట్ ఒక యాంగిల్ చూస్తే మనకే లాభం అది. ఎందుకంటే కనుక ఈ రోజు భారతదేశం అన్నది ఒక మెడికల్ డెస్టినేషన్ గా తయారైంది. మనకు చూస్తే కనుక ఆఫ్రికా నుంచి, తర్వాత మనకు వెస్ట్ ఏషియా, గల్ఫ్ నుంచి, కొన్ని మనకు ఈవెన్ ఇండోనేషియా, మలేషియా, ఇక్కడి నుంచి కూడా చూస్తే చాలా మంది మన దేశంలో చికిత్స ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. ఇన్ఫాక్ట్ స్ట్రేంజెస్ట్ థింగ్ ఏంటంటే కొంతమంది అమెరికన్స్, కొంతమంది మనకు యూరోపియన్స్ కూడా వస్తున్నారు. అఫ్ కోర్స్ అమెరికాలో మీకు సోషల్ సెక్యూరిటీ ఉండి మెడికల్ కవరేజ్ ఉన్న వాళ్ళు రావట్లేదు, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఫ్రీగా ఉంటుంది కాబట్టి. చాలా మంది ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ క్యూ ఉంటుంది, క్యూ పద్ధతి. మీకు ఏదైనా చిన్న రోగం వచ్చినా కానీ ఆ క్యూలో మీకు ఎప్పుడు వస్తుందో తెలియదు, 2 ఏళ్ళు పడుతుందో 3 ఏళ్ళు పడుతుందో తెలియదు ట్రీట్మెంట్. భారతదేశంలో వస్తే ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కాబట్టి మన దగ్గర మెడికల్ టూరిజం అనేది గణనీయంగా ఆల్రెడీ పెరిగింది. ఇప్పుడు ఈ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఈ చర్యల వల్ల ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎస్, ఒక 10-15% మన డ్రగ్స్ కూడా కాస్ట్లీ అవుతాయి. బట్ అది కాస్ట్లీ అయినంత మాత్రాన్ని నష్టపోయేది ఎవరు? అమెరికన్ ప్రజలే నష్టపోతారు. అమెరికన్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. సో అందుకని మరి ఆ ఫార్మా ఇండస్ట్రీ ఎటువంటి ఒత్తిడి తీసుకొస్తారో ఆయన మీద మనకు తెలియదు. ట్వీట్ మాత్రమే చేశాడు ఇప్పటివరకు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇంకా సైన్ అవ్వలేదు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో ఫైన్ ప్రింట్ లో ఏమొస్తుందో ఇంకా మనం చూడాలి. ట్వీట్ లో ఆయన ఏం చెప్తున్నాడు? మీరు అమెరికాలో మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు అని అనౌన్స్ చేసి ఏదో కొంత కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి కనీసం మీరు నేల మీద ఏదో తవ్వకాలు, మీరు బిల్డింగ్ కట్టేటువంటి ప్రయత్నం మొదలు పెడితే మీ మీద ఈ వేటు వెయ్యను అన్నాడు. ఒకటి. రెండు, యూరోప్ కి అమెరికాకి ఆల్రెడీ ఈ ఒప్పందం ఉంది కాబట్టి, ట్రేడ్ డీల్ ఉంది కాబట్టి యూరోప్ లో చేసిన దానికి ఇంపాక్ట్ ఉండదు. సో ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళు ఎప్పుడు కూడా డీల్స్ చేసుకోవడానికి వాళ్ళ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ 4-5 ప్లేసెస్ లో పెట్టుకుంటారు. ఒకటి యూరోప్ ఉంటుంది, ఒకటి ఏషియా ఉంటుంది, ఒకటి ఆఫ్రికాలో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి బహుశా అమెరికాకు సప్లై చేసేటువంటి సప్లై చైన్ లో వాళ్ళు యూరోప్ నుంచి పంపించవచ్చు, బహుశా భారతదేశం నుంచో జపాన్ నుంచో పంపించకపోవచ్చు. సో ఇటువంటివి. కానీ కోర్ భారతదేశంలోనే ఉన్నటువంటి కంపెనీలు ఇక్కడ పేటెంట్ అయినటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మనం ఏం చేయలేం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు బయోలాజికల్ ఇవాన్స్, బిఈ కావచ్చు, లేదా మనకు ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ కావచ్చు, వ్యాక్సిన్ సంబంధించిన మనకు రేబిస్ వ్యాక్సిన్ సంబంధించింది, కుక్క కాటికి, పాము కాటికి వెనమ్స్, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అవి పేటెంటెడ్, మన దేశంలో పేటెంటెడ్. కాబట్టి అవి మనం అమెరికాకి షిప్ చేసేటువంటివి అది ఇంక వేరే దేశంలో ప్రొడ్యూస్ చేయలేము మనం. కాబట్టి అది ఇంకా తప్పకుండా అది 100% ధర పెరుగుతుంది. సో ఈ మొత్తం ఈ చర్యలన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ చేసేదంతా కూడాను అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మళ్ళీ తిరిగి రావాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ రెండు అంశాలు. ఒకటి, అంతంత పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ పెడితే కనుక 4-5 సంవత్సరాల తర్వాతనే దాని యొక్క ప్రొడక్షన్ అక్కడ స్టార్ట్ అవుతుంది. అంత తొందరగా ఈ రోజు అనగానే రేపు పొద్దునే అక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వదు. అక్కడ మొదలు పెడితే కనుక కన్స్ట్రక్షన్ అంతా అయ్యి దానికి ఫస్ట్ వాళ్ళకి ఏమంటారంటే ఎక్స్పర్ట్స్ దొరకాలి, పనిచేసేటువంటి స్టాఫ్ దొరకాలి. ఈరోజు అమెరికాలో చాలా కష్టం, ఎందుకంటే H1B వీసాలు యూజ్ చేస్తున్నాడు కదా. కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి టాలెంట్ చాలా ఎక్స్పెన్సివ్, బయట నుంచి టాలెంట్ తెచ్చుకోలేరు. కాబట్టి ఒకవేళ స్టార్ట్ చేసినా కానీ కూడా ఈరోజు ఎకో సిస్టమ్ లేదు అక్కడ. ఎకో సిస్టమ్ ఉన్నటువంటి ఎకో సిస్టమ్ క్రమేపీ పడిపోతుంది. కాబట్టి అటువంటి పరిస్థితులలో ఏ కంపెనీ కూడా అక్కడ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అక్కడ మళ్ళీ స్టార్ట్ చేసి అంత రిస్క్ తీసుకుంటారని నేను అనుకోను. అటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగితే ఏమవుతుంది? ఆల్రెడీ వాళ్ళ పవెల్, వాళ్ళ ఫెడ్ చీఫ్, అతను ఆల్రెడీ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇవన్నీ కూడాను చాలా గణనీయంగా ఇవన్నీ కూడాను ప్రైసెస్ పెరగబోతున్నాయి. ప్రైసెస్ పెరిగితే కనుక ఇన్ఫ్లేషన్ వస్తుంది, వార్నింగ్ ఇస్తున్నాడు. మరి ఈ చర్యలు చేసుకుంటూ వెళ్తుంటే మనం ఏం చేయలేము. డొనాల్డ్ ట్రంప్ నైజం అది. ఫార్మస్యూటికలే కాదు, మనకు ఫర్ ఇన్స్టెన్స్ కిచెన్ క్యాబినెట్స్ మీద 50% టారిఫ్ వేశాడు. ఇది భారతదేశం సెంటర్ గా అనుకోవడానికి వీల్లేదు. ఫర్ ఇన్స్టెన్స్ ఈ కిచెన్ క్యాబినెట్స్ అన్ని కూడా చైనా నుంచి వెళ్తున్నాయి ఎక్కువ. చైనా, వియట్నాం, ఇక్కడ నుంచి. వియట్నాం నంబర్ 1, వియట్నాం తర్వాత చైనా వియట్నాం నుంచి వెళ్తున్నాయి, కొన్ని యూరోప్ నుంచి వెళ్తున్నాయి. వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అలాగే మనం చూస్తే అప్హోల్స్టెడ్ ఫర్నిచర్ దాని మీద 30% వేశాడు. తర్వాత హెవీ ట్రక్స్ 25% వేశాడు. హెవీ ట్రక్స్ చూస్తే కనుక మనకు హెవీ ట్రక్స్ అన్ని కూడా మోస్ట్లీ ఇంపోర్ట్స్ అన్ని కూడా మెక్సికో నుంచి జరుగుతున్నాయి అమెరికాకి. మెక్సికో మీద వేటు పడుతుంది.
మెక్సికో కూడా ఏంటంటే వాళ్ళ ఆ దేశంలో వేరే కంపెనీలు వేరే దేశానికి సంబంధించిన కంపెనీలు అక్కడ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. మోస్ట్లీ చైనీస్ ఉండొచ్చు, చైనీస్ కానీ ఇంకేమైనా కంపెనీస్. మెక్సికో అనేది చాలా పక్కనే కాబట్టి మెక్సికోలో ప్లాంట్ పెట్టుకున్నారు. రెండు, నార్త్ అమెరికా ట్రేడ్ ఒప్పందాల వల్ల ట్యాక్స్ ఫ్రీగా అక్కడికి వెళ్తుంది, ట్యాక్స్ లేకుండా అమెరికాలో పంపించవచ్చు. అందుకని మెక్సికోలో పెట్టారు. సో మాక్సిమం అవి దెబ్బతింటాయి. వాటిని మళ్ళీ అమెరికాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని చెప్పేసి అతను చెప్తున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రొటెక్షనిజం. అమెరికాలో ఈరోజు ఉన్నటువంటి కంపెనీలకు మాత్రమే ఈరోజు అవార్డ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. బయట నుంచి తక్కువ ధరలో ఎఫిషియెంట్ గా కొత్త మోడర్న్ ఎక్విప్మెంట్ రావడం ఆగిపోతుంది. దానివల్ల నష్టపోయేది లాంగ్ టర్మ్ లో అమెరికానే. సో మన ప్రొటెక్షనిజం, మనం కూడా మన దేశంలో కూడా ఎంత ప్రొటెక్షన్ ఉండేది, ఎన్నో గూడ్స్ మనం ఆపేసుకున్నాం గతంలో సోషలిజం పేరిట. దానివల్ల ఏమైంది, ఎంత నష్టపోయాం మనం. ఇన్ఫాక్ట్ మనకు అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితి మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే, మనకు మారుతి కార్ బుక్ చేసుకుంటే కనుక 10 ఏళ్ళకి వచ్చేది మనకి డెలివరీ. సో టెలిఫోన్ బుక్ చేస్తే కనుక 15 ఏళ్ళు పట్టేది మనం. సో మనం ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ చేసామో అప్పుడు మనకు ఇంత సునాయాసంగా మనకు ఆర్డర్ ఇస్తే కనుక 2 నిమిషాలు మన ఇంట్లో సెల్ ఫోన్ వచ్చేస్తోంది. నాకు గుర్తుంది అసలు యాక్చువల్లీ బిఎస్ఎన్ఎల్ సిమ్ కావాలి అని అంటే ఏదో గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉండాలి, ఐడి కార్డ్ ఏదో పెట్టాలి, దానికి ఏదో పెద్ద ప్రాసెస్ ఉండాలి, ఇవన్నీ ఉండే రోజులు నాకు గుర్తున్నాయి అప్పుడు. యాక్చువల్లీ ఎయిర్టెల్ ఇవన్నీ కొత్త ప్రైవేట్ కంపెనీస్ వచ్చాక ఈజీ అయిపోయింది. కరెక్ట్. సో ఇప్పుడు తను అమెరికాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని చెప్పి పెట్టుకుంటే, ఈరోజు అమెరికన్ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఒక జనరేషన్ వెనకబడి ఉంది. మిగతా ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోయింది. వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా విదేశాలకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అమెరికాలో పెట్టాలంటే కనుక, ఒకటి ఆ స్కిల్ సెట్స్ ఉన్నటువంటి స్టాఫ్ లేరు, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ దొరకరు. 2, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విపరీతం. 3, ఈ సప్లై చైన్ అంతా కూడా ఇంటర్నేషనల్ సప్లై చైన్. ఈరోజు మొత్తం నట్టుబోటు దగ్గర నుంచి అన్ని అమెరికాలో తయారవో, ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కెనడా, మెక్సికో, వియట్నాం, ఇండియా, ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకోవాల్సి వస్తుంది వాళ్ళు. కాబట్టి ఈ సప్లై చైన్ వాడు కాదని అమెరికాలో తయారు చేయడం అనేది ఇంపాసిబుల్ లిటరల్ గా. కానీ ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు. సో చూద్దాం, అల్టిమేట్ గా మరి అమెరికా వాళ్ళు ఒక విధంగా ఇంటర్నలైజ్ అవుతూ అంతర్ముఖత్వంలో వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి వస్తే, గ్లోబలైజేషన్ వ్యతిరేకిస్తూ మేము మా సరిహద్దుల్లో మేము ఉంటాం, ఇటువంటి భావజాలం ఉంటే కనుక ప్రపంచం ప్రత్యామ్నాయం చూసుకుంటుంది. ఎందుకంటే ఈ రోజు అమెరికా మీద డిపెండెన్సీ ప్రతి దేశానికి ఉన్నది. అది ఎంతో కాలం ఉండదు. మీరు కష్టాలు పెడితే కనుక ప్రపంచమేమో ఆగిపోదు మీకోసం. వాళ్ళు ఇంకేదో ప్రత్యామ్నాయం చూసుకుంటారు. బహుశా కొంత ఒక 6 నెలలు, సంవత్సరం పాటు ఏదో డిస్రప్షన్స్ ఉండొచ్చు. సంవత్సరం తర్వాత ఆటోమేటిక్ గా మారిపోతుంది. 2, అమెరికాలోనే ఛాలెంజెస్ వస్తాయి. ఎందుకంటే బిజినెస్ అల్టిమేట్ గా బిజినెస్ సంపాదన కావాలి, దానికి వాళ్ళకి లాభాలు కావాలి. సో ఆ లాబీస్ లాబీస్ ఏదో విధంగా ఒత్తిడి తీసుకొస్తాయి. 2, అమెరికాలోనే వాళ్ళు కేసులు వేస్తారు. అసలు దానికి అధికారం ఉందా, కాంగ్రెస్ వేయాలి, వ్యక్తి ప్రెసిడెంట్ వేసే అధికారాలు లేవు అని చెప్పి వాడు కోర్టులో ఆర్గ్యూ చేయబోతున్నారు. అందుకనే చూస్తే కనుక ప్రతి ట్వీట్ లో నేను చెప్తున్నా అంటే నేషనల్ సెక్యూరిటీ అని పెడుతున్నాడు. నేషనల్ సెక్యూరిటీ అనేసరికి ప్రెసిడెంట్ కి పవర్స్ వస్తాయి. దీంట్లో నేషనల్ సెక్యూరిటీ ఉంది. ట్రక్కులు మీరు తయారు చేసుకోవడానికి, మీ దేశం తయారు చేసుకోవడానికి నేషనల్ సెక్యూరిటీ ఉంది. సో అందుకని ఈ ఫర్నిచర్ మీద నేషనల్ సెక్యూరిటీ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కోర్టులో నిలుస్తాయనేది పెద్ద ప్రశ్న. నడుస్తుంది. లోవర్ కోర్ట్స్ లో కొంత ఆర్గ్యుమెంట్స్ అవుతాయి, తర్వాత ఆ స్టేట్స్ సంబంధించిన సుప్రీం కోర్ట్స్ లో వెళ్తాయి, తర్వాత ఫెడరల్ సుప్రీం కోర్టుకు వెళ్తుంది. ఫెడరల్ సుప్రీం కోర్టులో ఆఫ్ కోర్స్ డొనాల్డ్ ట్రంప్ అపాయింట్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మెజారిటీ ఎక్కడ ఉన్నారు. కాబట్టి ఇది ఏ దిశగా వెళ్తున్నాం అని చెప్పలేదు. లాబీస్, మొత్తం లాబీస్ నడుస్తుంది. కాబట్టి ఎంత ఫండింగ్ ఇచ్చి ఈ కేసు ఆర్గ్యూ చేస్తారు ఇవన్నీ కూడా చూడాలి. అమెరికా మీద నమ్మకం అన్నది పోయింది ఈరోజు ప్రపంచంలో. అమెరికా ఈ రోజు మనం ఒక పర్టికులర్ పాలసీ తోటి మనం వీడితోటి ఏదో బిజినెస్ చేద్దాము అని నిర్ణయిస్తే, రేపు పొద్దున డొనాల్డ్ ట్రంప్ లేచి ఇంకే కొత్త టారిఫ్లు, కొత్త నిబంధనలు ఏం తీసుకొస్తాడో తెలియట్లేదు. అందుకని ఎవరు కూడాను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అందుకని ఇప్పుడు ఫార్మస్యూటికల్ ఇవన్నీ అమెరికాలో ఇన్వెస్ట్ చేయమని చెప్పినా కానీ కూడా ఎవరు ఇన్వెస్ట్ చేయకపోవచ్చు. చేస్తే దానికి మళ్ళీ ఇంకెటువంటి కండిషన్స్ పెడతారో తెలియదు, రేపు ఎటువంటి బ్లాక్ మెయిల్స్ వస్తాయో తెలియదు. కాబట్టి కీలకమైన పదం నమ్మకం. అమెరికన్ ఎకానమీ మీద నమ్మకం దెబ్బతినింది ప్రపంచంలో. దానికి ఏకైక కారణం డొనాల్డ్ ట్రంప్. ఒక స్టడీ పాలసీ అనేది కావాలి ఎవరికైనా. ఓకే, మీ ప్రాఫిట్స్ 30% మేము తీసేసుకుంటాం ట్యాక్స్ లో చెప్పండి, పోనీ నో ప్రాబ్లం. ఇది మీరు క్లియర్ గా మీ స్టేట్మెంట్ ఉండాలి. సో ఇంట్రెస్ట్ ఉన్నవాడు పెడతాడు, లేనివాడు లేడు. నాకు 10% ప్రాఫిట్స్ చాలు అనుకున్నవాడు పెడతాడు, లేనివాడు రాడు. కానీ స్టెబిలిటీ ఉండాలి. స్టెబిలిటీ లేకుండా ఈరోజు 10%, రేపు 15%, 30%, 40%, 50%,
ఈ వర్టికల్ మీద అంటాడు, మళ్ళీ నేను జపాన్ తోటి 15% అంటాడు, యూకేతో 10% అంటాడు. ఆ ఒప్పందాలు అయిన తర్వాత మళ్ళీ స్టీల్ మీద సపరేట్ టారిఫ్ అంటాడు, ఫార్మస్యూటికల్ మీద సపరేట్ టారిఫ్ అంటాడు. కాబట్టి ప్రపంచంలో నమ్మకం అనేది దెబ్బతింది. నమ్మకం దెబ్బతినేసరికి ఈ రోజు మొత్తం వరల్డ్ ఎకానమీ అంతా కూడాను ఒక విధమైనటువంటి టర్మాయిల్ లో ఉంది. బేసిక్ గా డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు ఇవన్నీ టారిఫ్స్ అంటే గ్లోబలైజేషన్ అన్న దాన్ని కంప్లీట్ గా గండు కొట్టాడు. సో మళ్ళీ అది రీజనలైజేషన్, తర్వాత ఇంటర్నలైజేషన్. ప్రతి ఒక్కరు ఆత్మనిర్భరత వెళ్తున్నారు. అన్ని దేశాలు కూడా సెల్ఫ్ రిలయన్స్, ఈ ఇంటర్నేషనల్ సప్లై చైన్ ని కట్ చేసుకుంటూ డీ రిస్క్ చేసుకునే దిశగా వెళ్తున్నారు. దాంట్లో ఫస్ట్ కీలకంగా అమెరికా నుంచి కట్ చేయబోతున్నారు. సో రాబోయే 2 సంవత్సరాల్లో అమెరికా యొక్క రెలవెన్స్ గణనీయంగా తగ్గబోతుంది. సో కాగల కార్యం గంధర్వులు చేయగా మనం ఎందుకు అడ్డుపడాలి? సో అమెరికా స్వయంకృత అపరాధం, దాన్ని మనం ఏం చేయలేము. మనకు కొంత పెయిన్ ఉంటుంది, టెంపరీ పెయిన్ ఉంటుంది, కానీ మనం తట్టుకోగలం. సార్, మీరు చెప్పినట్టుగా ఇదొక అంశం అయితే, ఇంకోవైపు రష్యా ఉక్రెయిన్ కి సంబంధించినటువంటి గొడవ ఇప్పుడు ఇంకాస్త ముదురుతున్నట్టుగా కనబడుతోంది. నేటో దేశాలు ఇప్పుడు చేస్తున్న ఆరోపణ ఏంటంటే రష్యా తమ ఎయిర్ స్పేస్ ని లోపలికి వస్తోంది అని నేటో దేశాలు చెప్తున్న ఆరోపణ. పోలాండ్ కావచ్చు, రొమేనియా కావచ్చు, ఇట్లాంటి దేశాలన్నీ కూడా సేమ్ ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. సో అంటే ఇప్పటిదాకా నేటో రష్యాకి ఇంతకుముందు సోవియట్ యూనియన్ లో భాగమైనటువంటి దేశంలోకి నేటో దళాలు వస్తున్నాయి అన్న దాన్ని బేస్ చేసుకునే నిజానికి రష్యా ఉక్రెయిన్ పైన దాడికి తెగబడింది, ఉక్రెయిన్ నేటోలో జాయిన్ అవ్వడం విషయంలోనే. బట్ ఇప్పుడు నేటో దేశాలు లేదు మా ఎయిర్ స్పేస్ ని రష్యా ఆక్రమిస్తుంది అని చెప్పడం దేనికి సంకేతం? నిజంగానే అట్లాంటి దాఖలాలు ఉన్నాయా, లేకపోతే రెగ్యులర్ గా వెస్టర్న్ థియరీస్ ఇట్లాగే ఫ్లోట్ అవుతూ ఉంటాయని అనుకోవాలా? కాదు, దాంట్లో యాక్చువల్ సత్యం ఉంది. ఎందుకంటే వెస్టర్న్ యుక్రెయిన్ లో దాడులు చేస్తూ కొన్ని రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ వాళ్ళ డ్రోన్స్ ఇవన్నీ కూడా పోలాండ్ ఎయిర్ స్పేస్ లోకి వెళ్ళినాయి అని చెప్పి ఒక ఆరోపణ. ఎందుకంటే ఇప్పుడు మనకు శాటిలైట్ నావిగేషన్ ఉంది, మనకు ఎక్కడి నుంచి ఆరిజిన్, ఎక్కడి నుంచి ఏ వెళ్తున్నాయి చాలా ఈజీగా సునాయాసంగా ట్రాక్ చేయొచ్చు. కాబట్టి ఆ ట్రాకింగ్ సిస్టమ్ తోటి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు ఇది పోలాండ్ ఎయిర్ స్పేస్ దాటింది అని చెప్తున్నారు. అలాగే ఎస్టోనియా, మనకు ఆ 3 దేశాలు ఉన్నాయి కదా, బాల్టిక్ స్టేట్స్ 3, లిథువేనియా, లాట్వియా, ఎస్టోనియా. అక్కడ ఎస్టోనియాలో ఉన్నదే చాలా చిన్న దేశం అది. దాంట్లో 12 నిమిషాలు ఒక రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళ ఎయిర్ స్పేస్ వైలేట్ చేసింది అని అంటున్నారు. ఇవన్నీ కూడా నేటోలో చేరినాయి. సో టెక్నికల్ గా అది నేటో స్పేస్ వైలేట్ చేసినట్టే లెక్క. 12 నిమిషాల్లో ఆ దేశం మొత్తం చుట్టూ రావచ్చు. చిన్న దేశం అది, ఎంత దేశం అది. సో 12 నిమిషాలు ఒక రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చిందంటే కనుక అది మేజర్ థ్రెట్ ఆ చిన్న దేశానికి. మేబీ జర్మనీలో వెళ్తే అంత పెద్ద థ్రెట్ ఉందో లేదో మనం చెప్పలేం కానీ, బట్ డెఫినెట్ గా ఎస్టోనియాలో చాలా పెద్ద థ్రెట్ అది. సో ఎస్టోనియా ఏం చేసిందంటే కనుక ఆర్టికల్ 4 ని ఇన్వోక్ చేశారు. ఆర్టికల్ 4 వాళ్ళ నేటో దీంట్లో ఏంటంటే కనుక కన్సల్టేషన్స్ అనేది చేయాలి. కన్సల్టేషన్స్ అంటే ఇట్లా మా దేశం మీద ఇట్లా విపత్కరమైన పరిస్థితి వచ్చింది, మాకు సహాయం కావాలి అని చెప్పి వాళ్ళు చర్చలో పిలిచారు. నెక్స్ట్ ఏంటంటే ఆర్టికల్ 5 ఇన్వోక్ చేయాలి. ఆర్టికల్ 5 ఇన్వోక్ చేస్తే కనుక నా మీద దాడి జరిగింది, మీరు నన్ను వచ్చి రక్షించండి అని దాన్ని ఇన్వోక్ చేయడం అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఆటోమేటిక్ గా మొత్తం నేటో దేశాలన్నీ కూడాను యుద్ధంలో దిగవలసి వస్తుంది. అది దానికంటే ఒక్క మెట్టు ముందర ఈ రోజు కన్సల్టేషన్ పిలిచారు. ఆర్టికల్ 4 పిలిచారు, ఆర్టికల్ ఇంకా 5 పిలవలేదు. సో ఇది అక్కడ జరుగుతుంది. ఇది చూస్తే కనుక మనకు డెన్మార్క్ లో వాళ్ళ ఎయిర్పోర్ట్ మీద ఏవో డ్రోన్స్ తిరుగుతున్నాయి అంటారు. అది రష్యన్ డ్రోన్సా కాదో మనకు తెలియదు. అలాగే మనకు హంగేరీ దగ్గర కూడా ఏదో ఇన్కర్షన్ జరిగిందని కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. అలాస్కా మీద వచ్చిందని చెప్తున్నారు. అమెరికన్ రెస్పాన్స్ ఏమో ఇది అప్పుడప్పుడు జరుగుతుంటాయి, పెద్ద ఇష్యూే కాదని వాళ్ళేదో కొట్టిపడేస్తున్నారు. కానీ ఓవరాల్ ప్యాటర్న్ ఏంటంటే కనుక రష్యా ఈ టెరిటరీస్ అన్ని కవ్వింపు చర్యలు చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది చాలా స్పష్టంగా. మరి దాంట్లో వ్లాడిమిర్ పుటిన్ యొక్క ప్లాన్ ఏంటో మనకు తెలియదు. బహుశా నిజంగా నేటో వాళ్ళకి ఏదైనా ఇటువంటి ఘటనలు జరిగితే నేటో ఉమ్మడిగా ఉంటుందా, ఉమ్మడిగా రెస్పాన్స్ ఇవ్వగలదా, ఏం చేస్తారు అని బహుశా టెస్ట్ చేస్తుండొచ్చు. ఎందుకంటే మనం డొనాల్డ్ ట్రంప్ ని ఫస్ట్ టైం అడిగితే కానీ ఏం చెప్పాడంటే అట్లాంటివి ఏం పెద్ద ఇష్యూే కాదు, అది పెద్ద పట్టించుకోని అవసరం లేదు అందరిని కొట్టిపడేశాడు. మళ్ళీ అతని మీద ఒత్తిడి వచ్చి ఇప్పుడు వీళ్ళ మీద ఎస్టోనియా మీద వచ్చిందంట, ఇప్పుడు మనం మరి రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్స్ నేటో స్పేస్ మీద వస్తే వాటిని షూట్ డౌన్ చేయొచ్చా, మీరేమనుకుంటున్నారంటే ఎస్ ఐ అగ్రీ అన్నాడు అతను. అవును, షూట్ డౌన్ చేయాలి అంటాడు. ఒక రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్ ని షూట్ డౌన్ చేస్తే మరి రష్యా ఎలా రెస్పాండ్ అవుతుందండి? సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎస్కలేటరీ ప్రాసెస్ లోనే ఉన్నాయి. అంటే బహుశా నేటోకి రష్యా వార్నింగ్ ఇస్తాం,
మీరు చాలా ఎక్కువ యుక్రెయిన్ సపోర్ట్ చేస్తున్నారు, మీరు యుక్రెయిన్ సపోర్ట్ చేయడం మీరు ఆపకపోతే ఇగో మాకు ఆప్షన్స్ ఉన్నాయి, మేము టెస్ట్ చేస్తున్నాం అని కూడా ఒక మెసేజ్ వెళ్తుంది. సో అందుకని ఇది ఎస్కలేట్ అయ్యే దిశగానే కనిపిస్తోంది మనకు. డొనాల్డ్ ట్రంప్ వీక్ గా ఉన్నాడు అని చెప్పేసి దాన్ని ఒక విధమైనటువంటి అడ్వాంటేజ్ తీసుకుంటున్నట్టు మనకు కనిపిస్తోంది. నేటోలో వాళ్ళకి శక్తి లేదు, వాళ్ళకి సైన్యం సరిగా లేదు, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ సరిగా లేవు, అమెరికా మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళు. అమెరికా బరిలో దిగకపోతే యూరోప్ వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేరు రష్యాకు వ్యతిరేకంగా. అమెరికా దిగితేనే వాళ్ళు బతుకుతారు, లేకపోతే కానీ వాళ్ళు బతికేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ కూడాను బహుశా టెస్ట్ చేస్తున్నాడు వ్లాడిమిర్ పుటిన్. మరి ఇది ఎంతవరకు లాగుతాడో, ఎంతవరకు వెళ్తుందో అని చెప్పడం చాలా కష్టం. ఈ మధ్యకాలంలో యుక్రెయిన్ మీద విపరీతమైన బొంబార్డ్మెంట్ చేస్తున్నాడు, ఎప్పుడు లేనంత బొంబార్డ్మెంట్ చేస్తున్నారు. యుక్రెయిన్ కూడా ఏం చేస్తుందంటే చాలా స్మార్ట్ గా వాళ్ళు డ్రోన్స్ అవి పంపించి రష్యన్ రెడార్స్ చిక్కకుండా వాళ్ళ ఆయిల్ డిపోజిట్ ట్యాంక్ టార్గెట్ చేయడం, వాళ్ళ సప్లై చైన్ లాజిస్టిక్స్ మీద టార్గెట్ చేయడం, ఇటువంటివి చేస్తున్నారు. సో అందుకని ఇది ఒక స్టేల్మేట్ పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాం. కానీ ఈ నేటో ఇన్కర్షన్స్ వల్ల ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుందా అన్న ఒక ప్రమాదం మనకు కనిపిస్తుంది. మరి ఇది ఏ దిశగా వెళ్తుందో తెలియదు. ఇప్పుడు వాళ్ళ ఏదైనా ఇంక్లూడ్ అయినప్పుడు వాళ్ళు దీన్ని షూట్ డౌన్ చేస్తే మరి రష్యా ఎలా రెస్పాండ్ అవుతుందో మనకు తెలియదు. ఇవన్నీ కూడా ఏంటంటే అన్నోన్ టెరిటరీస్. ఇంతవరకు అటువంటి ఘటనలు జరగలేదు, నేటోకి రష్యాకి డైరెక్ట్ ఘర్షణ జరగలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి వస్తుందా చెప్పలేము. సో అందుకని ఇవన్నీ కూడాను రాబోయే రోజుల్లో మరి డొనాల్డ్ ట్రంప్ ఎలా ప్రవర్తిస్తాడు, నేటో శక్తి ఏంటి, నేటో నిజంగా ఉమ్మడిగా ఉండగలదా, ఇవన్నీ కూడా టెస్ట్ అవుతున్నాయి. అందుకని రాబోయే రోజుల్లో ఇది ఎస్కలేట్ అయ్యి థర్డ్ వరల్డ్ వార్కి దారి తీస్తుందా, లేదా ఇలా కవ్విస్తూనే దాన్ని పెద్దగా ఎస్కలేట్ అవ్వకుండానే రెండు పార్టీలు కూడా ఆపేస్తాయి చూడాలి. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశము పాకిస్తాన్ కి సంబంధించినటువంటి విషయం ఇది. ఖైబర్ పఖ్తుంఖ్వాలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసింది. అక్కడ ఉన్న దేశంలోని ముఖ్యంగా 30 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. టెర్రరిస్టులు ఉన్నారు అనే నెపంతోటి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. సో దీన్ని పీటీఐ, అక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షమైన పీటీఐ ఖండించింది. టీటీపీకి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఎక్కడైతే ఉన్నాయో దానిపైన అటాక్ చేసినట్టుగా తెలుస్తోంది. సో బేసికల్లీ దీని మీదనే క్షితీష్ త్యాగి, మన భారత డిప్లొమాట్ ఎవరైతే క్షితీష్ త్యాగి ఉన్నారో ఆయన యుఎన్హెచ్ఆర్సీలో వ్యాఖ్యలు చేస్తూ పాకిస్తాన్ సంబంధించి మాట్లాడుతూ యునైటెడ్ నేషన్స్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి యునైటెడ్ నేషన్స్ ఎవరినైతే టెర్రరిస్టులుగా చెప్పిందో, డిసిగ్నేట్ చేసినటువంటి టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళకేమో పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తుంది, ఇంకోవైపు అక్కడ ఉన్న ప్రజలపైన దాడులు చేస్తోంది అని క్షితీష్ త్యాగి చాలా గట్టిగా ఎండగట్టారు. ఒకసారి ఈ టీటీపీ టార్గెట్ గా చేసినటువంటి ఈ అటాక్ ని గురించిన వివరాలు ఏంటి సార్? అంటే ఈ ఘటనకి జస్ట్ కొద్ది రోజుల ముందర సౌత్ వజీరిస్తాన్ లో టీటీపీ చేసిన దాడిలో 12 మంది కనీసం అంటే పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. దాంట్లో ఇంకా చాలా మంది ఇంజర్ అయ్యారు. సో దాని రిటాలియేషన్ గా ఇది జరిగింది అని చెప్పి ఒక వర్గం దాన్ని చెప్తున్నారు. బహుశా ఆ రిటాలియేషన్ సంబంధించి అక్కడ వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి వాళ్ళు కొట్టారు అంటున్నారు. కానీ అక్కడ వాళ్ళు చూసాం, వీడియోస్ చూసాం, అక్కడ చనిపోయినందరూ కూడా లోకల్సే. ఒక గ్రామం మీద దాడి చేశారు. ఆ గ్రామం మీద కనీసం అంటే ఒక 7-8 బాంబులు, చైనీస్ మేడ్ బాంబులు వేశారని తెలుస్తాం. ఏదో బాంబులు ఉన్నాయి, అమ్యునిషన్ డంప్ ఉంది అంటే నువ్వు ఒక బిల్డింగ్ టార్గెట్ చేస్తారు, ఊరు టార్గెట్ చేయరు కదా. ఆ ఊరు టార్గెట్ చేశారు. 30 మంది భయపడి చనిపోయారు. చనిపోయిన వాళ్ళలో మెజారిటీ మన పిల్లలు, స్త్రీలే చనిపోయారు ఎక్కువ. కాబట్టి అది ఏమీ లేదు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ పాకిస్తాన్ ఆర్మీ అసలు మేము అటాక్ చేయలేదని చెప్పారు ఫస్ట్. సెకండ్ ఏం చెప్పారంటే అది టీటీపీ యొక్క అమ్యునిషన్ డంపే పేలింది, మాకేం తెలీదు అన్నారు. తర్వాత అక్కడ లోకల్ రెసిడెంట్స్ అందరూ కూడా చాలా క్లియర్ గా మేము చూసాము, ఎయిర్ క్రాఫ్ట్స్ రైడ్ చేయడం చూసాము, వాళ్ళు బాంబులు పడడం చూసాము, ఇవన్నీ చూసాము అని చెప్పి ఐ విట్నెస్ విపరీతంగా రావడంతో మెల్లిగా వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడ వాళ్ళ టెర్రరిస్ట్ హైడ్ అవుట్ ఉంది, దాన్ని కొట్టాము మేము అని చెప్తున్నారు. కానీ 30 మంది సివిలియన్స్ చనిపోయారు. ఎక్కడ టెర్రరిస్ట్ ఉన్నట్టు మనకు తెలియట్లేదు. ఒకవేళ నిజంగా టెర్రరిస్ట్ ఉన్నారు అక్కడ ఏదైనా కొట్టాలి అంటే కనుక ప్రెసిషన్ బాంబ్ కొట్టిండొచ్చు, లేదా వీళ్ళు స్పెషల్ యాక్షన్ చేసి ఉండొచ్చు. ఆఫ్టర్ ఆల్ ఇది పరాచినార్ ప్రాంతంలో, ఇది మనకు పాకిస్తాన్ మ్యాప్ చూసామంటే మనకు ఒక చిన్న వేలు లాగా ఒక చిన్న ఒక ఇంట్రూషన్ మనకు ఆఫ్ఘనిస్తాన్ లో కనిపిస్తుంది. పెషావర్ దాటిన తర్వాత బార్డర్ ఇలా లోపలికి వెళ్ళి పైకి వస్తున్నారు, చిన్న ఒక వ్యాలీ లోపలికి పెడుతుంది. ఆ వ్యాలీలో ఇది జరిగింది. సో అక్కడ వాళ్ళ ప్రెజెన్స్ చాలా హెవీ ప్రెజెన్స్, పాకిస్తానీ ప్రెజెన్స్ ఉంది. వాళ్ళ గ్రామానికి వెళ్ళి రైడ్ చేసి వెళ్ళి అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా, గ్రౌండ్ యాక్షన్ చేసి ఉండొచ్చు కదా. అది చైనీస్ మేడ్ JF-17 సీలు వాడి, వాళ్ళు JF-17 వాడి వాళ్ళు బాంబులు వేసి చైనీస్ అమ్యునిషన్ పెట్టి కొట్టారు. సొంత ప్రజల మీద బాంబులు వేసే
అంతటి దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇంకెక్కడైనా ఉందంటే పాకిస్తాన్. మా భారతదేశం మీద వాళ్ళు ఎందుకు ఏమి చేయలేరు వాళ్ళు. వాళ్ళ ప్రజల మీద వాడుకోవడానికే ఇగో F-16లు, JF-10లు, JF-17లు ఇవన్నీ పెట్టుకుంటారు. సో అన్నం పుణ్యం ఎదిగినటువంటి వాళ్ళు, అస్త్రశస్త్రాలు లేనటువంటి వాళ్ళ మీద వీళ్ళ ప్రగల్భాలన్నీ. వాళ్ళని చంపినందుకు వీళ్ళు ఒక బ్యాడ్జ్ ఎక్స్ట్రా పెట్టుకుంటారు. సో అంతటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం అది. అఫ్ కోర్స్ మన క్షితిజ్ మనకు యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో దాన్ని ఎండగట్టారు. మీ చచ్చిపోతున్న ఎకానమీని రివైవ్ చేసుకోండి ఫస్ట్. మీరు ప్రజలకు తిండి లేకుండా ఉన్నారు, మీరు చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నారు, అది దాని మీద ఫోకస్ పెట్టండి. అది కాకుండా మీరు ఇక్కడ నుంచి టెర్రరిజం ఎక్స్పోర్ట్ చేయడము, తర్వాత మీరు మీ ప్రజల్ని చంపుకోవడం లాంటివి మీరు అది ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మీకు ఎక్కడైనా టైం దొరికితే కనుక మీ దేశాన్ని రక్షించుకోండి, మీ దేశ ఆర్థిక వ్యవస్థను మళ్ళీ మీరు పునరుద్ధరించుకోండి అని చెప్పారు. సో ఇంత ఘటన జరిగినా కానీ ప్రపంచంలో దాని గురించి ఎవరు స్పందించట్లేదు. అంటే పాకిస్తాన్ ఎటువంటి దాష్టికం చేసినా దానికి స్పందన ఉండదు, వాళ్ళ మీద ఎటువంటి ఒత్తిడి లేదు, ప్రెషర్ లేదు వాళ్ళ మీద. సో ఇది అర్థం చేసుకోవచ్చు. అందుకనే పైపెచ్చు వాళ్ళని అసీం మునీర్ని, షహబాజ్ షరీఫ్ని డొనాల్డ్ ట్రంప్ స్పెషల్గా కలిసి వాళ్ళిద్దరికి ఫోటో ఆప్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో ఒక టెర్రరిస్ట్ దేశమైనటువంటి పాకిస్తాన్ ప్రపంచంలో వాళ్ళు చేసే టెర్రరిజము, వాళ్ళ ప్రజల పట్ల వాళ్ళు చేస్తున్నటువంటి అకృత్యాలు, దాన్ని ప్రపంచంలో ఎవ్వరు కూడా ప్రశ్నించట్లేదు. బలూచీల మీద ఏం చేస్తున్నారు, పష్తూన్స్ మీద ఏం చేస్తున్నారు, గిల్గిట్ బాల్తిస్తాన్లో ఏం చేస్తున్నారు, సింధీల పట్ల ఏం చేస్తున్నారు, ఎన్ని అకృత్యాలు చేసినా వాళ్ళని ఎవ్వరు కూడా ప్రశ్నించట్లేదు. అదే ఇజ్రాయెల్ ఏదో చేసిందంటే గాజా మీద గొగ్గోలు పెట్టేసి అన్ని ప్రపంచవ్యాప్తంగా మనకు అన్ని చూస్తాము. అదే ముస్లిం ఇంకొక ముస్లిం మీద చేస్తే కనుక ఎవరు మాట్లాడారు. సో ఇది పెద్ద హిపోక్రసీ. యాక్చువల్లీ హిపోక్రసీ సెక్షన్ లో రాసుకోవచ్చు ఇది. బట్ స్టిల్ పాకిస్తాన్ ఈజ్ పాకిస్తాన్, ఏం చేయగలరు. కరెక్ట్ సార్. ఇక పాకిస్తాన్ ఇట్లా ఉంటే బంగ్లాదేశ్కి వెళ్తాం సార్. బంగ్లాదేశ్ మీరు షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిపోతున్న టైంలో ఆమెను పాపం పంపించేస్తున్న సందర్భంలో మీరు చేసిన వ్యాఖ్య నాకు ఇప్పటికీ గుర్తుంది. అక్కడ ఏదో రెజీమ్ చేంజెస్ సంబరపడిపోతున్నారు అక్కడ ప్రజలు, కానీ చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది బంగ్లాదేశ్ అని మీరు అన్నారు. సో అవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ ఎకానమీ వాళ్ళ ఎకనామికల్ గా వాళ్ళని చూస్తే ఇంతకు ముందు బంగ్లాదేశ్ కొంచెం బాగుండేది, పాకిస్తాన్ తో పోల్చితే వాళ్ళు ఎకనామిక్ కొంచెం ఎంతో కొంత వాళ్ళ డెవలప్మెంట్ ఉండేది. టెక్స్టైల్ ఇండస్ట్రీ కానివ్వండి, ఆ ఇండస్ట్రీ ఏదో డెవలప్ అయినట్టుగా కనిపించింది. బట్ షేక్ హసీనా లేని లోటు స్పష్టంగా కనబడుతుందో మరి తెలియాలి, చెప్పాలి మీరు. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టర్ కొలాప్స్ అవుతున్నట్టుగా కనబడుతోంది. స్టాక్ మార్కెట్ లో అసలు చాలా వరకు పెద్ద పెద్ద లిస్టెడ్ కంపెనీస్ అన్ని కూడా 10 టాకాల కంటే తక్కువ షేర్ వాల్యూకి పడిపోయినాయనేది ఒక అంశము. అండ్ చాలా వరకు కంపెనీస్ లో బ్యాంకింగ్ సెక్టర్ లో ఈ పేరుకుపోయినటువంటి లోన్స్, అప్పులు ఇబ్బడి ముబ్బడిగా ఉండడము. ఒక డేటా నంబర్ ప్రకారం అయితే 6 లక్షల కోట్ల టాకాల వరకు కూడా ఈ లోన్స్ పేరుకుపోయినాయని బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి బ్యాంకింగ్ సెక్టర్ నుంచి అని తెలుస్తోంది. సో బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి ఒకసారి చెప్తారా? అండ్ అఫ్ కోర్స్ యూనస్ ట్రంప్ తో చేతులు కలిపి షేక్ హ్యాండ్స్ చేసుకున్నారు, ట్రంప్ ని కలిశారు. సో తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు అవన్నీ ఉన్నాయి ఇండియా పట్ల. బట్ ఎస్, ఫస్ట్ అయితే వాళ్ళ ఎకనామీ గురించి మాట్లాడదాం సార్. అంటే ఇప్పుడు ఆ దేశం ఇంత ఎకనామిక్ టర్మాయిల్ లో ఉంది, ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మొహమ్మద్ యూనస్ వారం రోజులు అమెరికాలో పర్యటన చేస్తుంది. దేనికోసం అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ప్రయారిటీస్ అలా ఉన్నాయి. ఈ రోజు వాళ్ళ బ్యాంకింగ్ వ్యవస్థలో రమారమి 28% ఎన్పిఏలు ఉన్నాయి. అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, అంటే అప్పులు ఎగ్గొట్టిన వాళ్ళ సంఖ్య 28% ఉంది. ఏ బ్యాంకింగ్ వ్యవస్థ కూడా అంత ఎన్పిఎల్ తట్టుకోలేదు. మన దేశంలో రమారమి 4-5% ఉంటుంది. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో 6 నుంచి 7% ఉంటుంది. ప్రైవేట్ బ్యాంకులు మనకు హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ లాంటి బ్యాంకుల్లో మనకు 2 నుంచి 3% ఉంటుంది డెలిక్వెన్సీ. ఓవరాల్ గా ఎనీథింగ్ బిట్వీన్ 4 to 5% మనది ఓవరాల్ డెలిక్వెన్సీ ఉంటుంది. మనది అంటే ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు, అవి అంటే చేతులు ఎత్తేసినటువంటి రుణాలు. అవి ఈరోజు బంగ్లాదేశ్ లో 28%. అది సస్టైనబులే కాదు. 2, అక్కడ ఎకానమీ బాగా దెబ్బతింది, నువ్వు ఇందాక చెప్పినట్టు. ఎందుకంటే వాళ్ళు భారతదేశంతో అనుసంధానమైనటువంటి ఎకానమీ. భారతదేశం ఎప్పుడైతే మనం వాళ్ళకి కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నామో, వాళ్ళు కోల్కతా పోర్ట్ ని వాడుకొని ఎక్స్పోర్ట్ చేసేవాడు, ఫ్రీగా చేసుకునేవాడు. ఇప్పుడు ఆ వెసులుబాటు పోయింది వాళ్ళకి. ల్యాండ్ బోర్డర్స్ అన్ని మనకి సీల్ చేసేసాం. వాళ్ళ చట్టగ్రామ్ నుంచి కోల్కతాకి షిప్ లో తీసుకురావాల్సిందే కానీ ల్యాండ్ బోర్డర్స్ అన్ని సీల్ చేసేసాం. గతంలో వాళ్ళకి చాలా సునాయాసంగా రా మెటీరియల్ భారతదేశం నుంచి వెళ్ళేది. మనకు పత్తి ఇక్కడి నుంచి కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి అక్కడ పత్తి పంట చాలా తక్కువ.
అంతా భారతదేశం నుంచి కొనేవాడు. అలాగే రంగు, కలర్, డైస్ అన్ని భారతదేశం సప్లై చేసేది. క్యాపిటల్ మనమే సప్లై చేసాం. మన పెద్ద పెద్ద కంపెనీలు రేమండ్స్ లాంటి కంపెనీలన్నీ బంగ్లాదేశ్ షాప్స్ పెట్టాయి. ప్లస్ వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ ని ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేయడం కూడా కోల్కతా పోర్ట్ నుంచి చేసేవాడు. ఇవన్నీ కూడా కట్ అయిపోయినాయి. కట్ అయిపోయేసరికి వాళ్ళకి కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. సో ఇన్పుట్ కాస్ట్స్, తర్వాత వాళ్ళకి ఎక్స్పోర్ట్ కాస్ట్స్, లాజిస్టిక్ కాస్ట్స్ గణనీయంగా పెరిగినాయి. రెండవది, డొనాల్డ్ ట్రంప్ వేసిన టారిఫ్ లో 30%, 25% ఇటువంటి టారిఫ్లు వాళ్ళకి పడేసరికి వాళ్ళ ప్రోడక్ట్స్ కాంపిటీషన్ నుంచి బయటకు వెళ్ళిపోయాయి. లిటరల్ గా చైనీస్ ప్రోడక్ట్స్ ఈ రోజు కాంపిటేటివ్ గా ఉన్నాయి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ చైనా మీద ఎటువంటి ఆంక్షలు వేయలేదు, ఎటువంటి టారిఫ్స్ వేయలేదు. కాబట్టి ఈ రోజు చైనాని కొట్టి చైనాని ధీటుగా నిలబడినటువంటి బంగ్లాదేశ్ ఈ రోజు దాంట్లో వెనకబడింది. ఇది ఇలా ఉండగా మనం ఏం చేసామంటే, అక్కడ మీరు కాంట్రాక్ట్స్ ఇస్తే కనుక మీకు సమయానికి సప్లైస్ రావు అన్న నెపంతో మనం కొంత చాలా ఇండస్ట్రీ మనం తీసేసుకున్నాం. ఎస్పెషలీ ఇప్పుడు క్రిస్మస్ సీజన్ వస్తుంది అక్కడ అమెరికాలో, మాక్సిమం కొనుగోళ్లు అప్పుడే జరుగుతాయి. క్రిస్మస్ సీజన్ సంబంధించిన కొనుగోళ్లకు సంబంధించి కాంట్రాక్ట్స్ అన్ని కూడా చాలా కంపెనీలు ఆల్మోస్ట్ 15-20% భారతదేశానికి షిఫ్ట్ అయ్యాయి. బట్ అన్ఫార్చునేట్, డొనాల్డ్ ట్రంప్ మన మీద కూడా టారిఫ్ వేయడంతో, మనకు 50% టారిఫ్ వేయడంతో మన ప్రోడక్ట్స్ కాస్ట్లీ అయినాయి. దీనివల్ల చైనా, పాకిస్తాన్ ఈ రెండు లాభపడ్డాయి. సో ఈ యొక్క టారిఫ్ వార్ లో బంగ్లాదేశ్ కూడా దెబ్బతింది. సో ఎన్ని విధాలు దెబ్బతిన్నారు. సో దీంతో ఇన్ఫాక్ట్ మాకు ఉద్యోగాలు సరిగా రావట్లేదు, మాకు జీతాలు పెంచాలి అన్నటువంటి ఉద్యమం షేక్ హసీనా ఉన్నప్పుడే జరిగింది. గత సంవత్సరం జనవరిలోనే జరిగింది. ఆవిడ పడిపోక ముందరే, ఆవిడ ఆగస్టులో పోయింది, కానీ జనవరిలోనే విధ్వంసం జరిగింది. అది మనకు తెలుసు, ఒక టూల్ కిట్ ప్రకారం చేశారు, పెద్ద గొడవలు చేశారు, అన్ని చేశారు. జనవరిలోనే ఆవిడ వ్యతిరేకంగా చాలా ఉద్యమం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం టేక్ ఓవర్ చేసిన తర్వాత కంప్లీట్ గా ఈ అన్ని సైడ్ నుంచి వాళ్ళు ఎరకాటంలో పడ్డారు. కాబట్టి వాళ్ళ స్టాక్ మార్కెట్ కుదేలైంది, వాళ్ళ ఫారెక్స్ రిజర్వ్స్ పడిపోతున్నాయి, వాళ్ళ ఎకానమీ సస్టైన్ చేయలేనటువంటి అప్పులతోటి ఇరుక్కుపోయింది అది. సో పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఇదే పరిస్థితి శ్రీలంకలో వచ్చినప్పుడు మనం వెళ్ళి ఆదుకున్నాం. అదే పరిస్థితి మాల్డీవ్స్ లో ఉన్నప్పుడు మళ్ళీ శరణు అంటూ మన దగ్గరికి వస్తే మనం వాళ్ళని కాపాడాము. మొయిజు లాంటి వాడే ఇండియా అవుట్ అని క్యాంపెయిన్ చేసినటువంటి వాడే కాళ్ల బేరంకి వచ్చాడు. ప్రాగ్మాటిక్, అతను అర్థం చేసుకున్నాడు. ఎమోషనల్ గా ఉంటే కనుక ఆ దేశం నష్టపోయి ఉండేది. అర్థం చేసుకున్నాడు, ఇంకా చైనా మనకు రాదురా, మనకు సహాయానికి రాదురా అని చెప్పి వెళ్ళాడు. కానీ మహమ్మద్ యూనిస్ అటువంటి వ్యక్తి కాదు. మహమ్మద్ యూనిస్ కి మనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వడం వెనకాల ఉన్నటువంటి కుట్రనే మనం అర్థం చేసుకోవచ్చు. అతన్ని వాడుకోవడానికి అక్కడ ఉన్నటువంటి డీప్ స్టేట్ వాడుకుంటారు. బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్ వాళ్ళ నల్లధనము, వాళ్ళ ఇల్లీగల్ అక్రమ ఆర్జిత పైసలన్నీ కూడాను ఇతను గ్రామీణ బ్యాంక్ గుండా రౌండ్ ట్రిప్పింగ్ చేసేవాడు. ప్లస్ లేబర్ లాస్, షేక్ హసీనా ఉన్నప్పుడే ఇతను వ్యతిరేకంగా చాలా కేసులు ఉండింది. ఇన్ఫాక్ట్ ఇతను బంగ్లాదేశ్కి వస్తే అరెస్ట్ చేసేవాడు, చైల్డ్ లేబర్ ప్రమోట్ చేసేవాడు, బాండెడ్ లేబర్ ప్రమోట్ చేసేవాడు, అటువంటి వ్యక్తి. సో కాబట్టి మరి అటువంటి వ్యక్తిని మీరు ఆ దేశానికి నేతగా పెట్టినప్పుడు ఇంకేమవుతుందో దేశ పరిస్థితి చూస్తున్నాం. ఇదే మనం అప్పుడు ప్రిడిక్ట్ చేసాం. ఎందుకంటే భారతదేశం సహాయం లేనిదే బంగ్లాదేశ్ అన్నది వాళ్ళ ఎకానమీ పని చేయదు. జాగ్రఫీ అటువంటిది, మనం ఏం చేయలేం దాన్ని. భారతదేశంతో అనుసంధానం అవుతేనే వాళ్ళు బతుకుతారు. సో మనకు కూడా ఇబ్బంది ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్ ఉన్నటువంటి సంబంధాలు ఉన్నాయి, అవి కూడా కట్ అయిపోయినాయి. సో మనకు కొంత ఈ సిలిగురి కార్డర్ నుంచి చాలా దూరం వెళ్లాల్సి వచ్చే పరిస్థితి. మనం ఆఫ్ కోర్స్ ప్రత్యామ్నాయం చూసుకున్నాం, సిట్వే నుంచి మియన్మార్ నుంచి వెళ్ళేటువంటి కాలాదన్ ప్రాజెక్ట్ పెట్టుకున్నాం. కానీ అన్ఫార్చునేట్ అక్కడ మనకు రోహింగ్యాలు గొడవలు, తర్వాత మనకు ఈ అరక్కన్ ఆర్మీ గొడవలతోటి అది కుట్టుబడింది. సో మనం ఈ సిలిగురి కారిడారే మనకు ఈ రోజు ప్రస్తుతం ఒకటే యాక్సెస్ ఉంది మనకి ఈశాన్య రాష్ట్రాలు. సో దానివల్ల మనం కొంత నష్టపోయాం, కానీ మన రాష్ట్రాన్ని తట్టుకునే శక్తి మన దేశంలో ఉంది, కానీ బంగ్లాదేశ్లో ఆ శక్తి లేదు. అందుకని ఈ రోజు వాళ్ళ ఎకానమీ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. దీన్ని వదిలేసి మొహమ్మద్ యూనిస్ అమెరికా పర్యటనలో మళ్ళీ భారతదేశాన్ని తిరుగుతున్నాడు. భారతదేశం షేక్ హసీనాని వాళ్ళు పెట్టుకున్నారు, షేక్ హసీనా మా పిల్లల్ని చంపింది, అయినా షేక్ హసీనాకి వీళ్ళు శరణిచ్చారు, అలాగే వీళ్ళు ఇక్కడ పిల్లలు స్టూడెంట్స్ చేసిన ఉద్యమం వాళ్ళకి నచ్చలేదు, అందుకనే మా ఇద్దరి మధ్యలో ఘర్షణ బాగా పెరిగిపోయింది, ఇవన్నీ చెప్తున్నాడు. అంటే అక్కడ యాక్చువల్గా మైత్రి ముందుకు తీసుకువెళ్ళవలసిన ప్రయత్నం చేయాల్సినటువంటి వ్యక్తి తాను ఎందుకు భారతదేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు, దానికి జస్టిఫికేషన్ అమెరికాలో ఇచ్చుకుంటున్నాడు. పైపెచ్చి మనల్ని అవహేళన చేస్తున్నాడు. ఈశాన్య రాష్ట్రాలు వీళ్ళకి సముద్రం లేదు కాబట్టి మేమే వాళ్ళకి గతి, ఇటువంటివన్నీ డైలాగ్ కొడుతున్నాడు. సో దాంతో నష్టపోయేది ఎవరు? బంగ్లాదేశే కదా. ఈరోజు బంగ్లాదేశ్కి నిజంగా అవసరం ఎక్కడుందంటే భారతదేశం యొక్క మైత్రి అవసరం. భారతదేశంతో వాణిజ్యం పెంచుకోవాలి, భారతదేశం సపోర్ట్ కావాలి వాళ్ళు.
ఆ సపోర్ట్ లేనప్పుడు వాళ్ళు బతకలేరు. సేమ్ పాకిస్తాన్ కూడా అదే పరిస్థితి. ఎందుకంటే జాగ్రఫీని ఎవడు మార్చలేం కదా మనం. జాగ్రఫీ మనం ఇద్దరు కలిస్తేనే వాళ్ళకి లాభం ఉంటుంది, లేకపోతే లేదు. చైనా మీద డిపెండెన్సీ, చైనాకు వాళ్ళకి సరిహద్దులు ఏమున్నాయి? కొండ ప్రాంతాలు ఎక్కడో ఉన్నాయి. అక్కడ ఇటు సైడ్ ఏమో టిబెట్ ఉంది, ఇటు సైడ్ ఏమో వీళ్ళకు గిల్గిట్ బాల్టిస్తాన్ ఉంది. అక్కడ ఏమి పండదు, ఏమి అవ్వదు. సో అది వాళ్ళకి లాభం లేదు. మొత్తం ప్రొడక్టివ్ భాగం అంతా మనకు పాకిస్తాన్ తోటి ఉన్నటువంటి బార్డర్స్ చాలా కీలకం. ఎస్పెషల్లీ పంజాబ్, రాజస్థాన్. కాబట్టి ఈ భారతదేశాన్ని విస్మరించి మన చుట్టుపక్కల ఉన్నటువంటి అఖండ భారతంలో ఉన్నటువంటి దేశాలు ఏవి కూడా బాగుపడవు. ఎకనామిక్ గా, జాగ్రఫిక్ గా, లాజిస్టిక్ గా ఏవి బాగుపడవు. అదే ఈరోజు చూస్తున్నాం. అదే మనం ప్రెడిక్ట్ చేసాం కూడా. అప్పుడే చెప్పాం మనం బంగ్లాదేశ్ ఈ స్థితికి వస్తుంది అని చెప్పాం. కాకపోతే మన ఎక్స్పర్ట్స్ అందరూ ఏం చెప్తున్నారంటే శ్రీలంక, మాల్డీవ్స్ ఎలాగైతే తిరిగి మన దగ్గరకు వచ్చిందో బంగ్లాదేశ్ కూడా తిరిగి రాక తప్పదు. కొంత సమయం పట్టొచ్చు, కానీ వాళ్ళు కూడా గతి లేదు, ఆప్షన్ లేదు, వాళ్ళు మన దగ్గరకు వస్తారు అని చెప్పి అంటున్నారు. చూద్దాం రాబోయే రోజులు ఏమవుతుందో మనం చూద్దాం. కరెక్ట్ సార్. సార్ యాక్చువల్లీ ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన స్టోరీ ఇది. మనము లాస్ట్ వీక్ మాట్లాడాం అనుకుంటాను. బాగ్రామ్ ఎయిర్ బేస్ కి సంబంధించి ఏదైతే యుఎస్ అక్కడ పెట్టిందో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లను అణచివేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఎయిర్ బేస్ ఇప్పుడు మళ్ళీ తిరిగి తీసుకుంటామని యుఎస్ ప్రకటించడం మనం చూస్తున్నాము. తాలిబాన్లు పూర్తిగా దానికి వ్యతిరేకిస్తున్నారు. అవసరమైతే యుద్ధానికి సిద్ధంగానే మేము ఇచ్చేదే లేదు అని తాలిబాన్ నాయకత్వం చాలా స్పష్టంగా చెప్తోంది. ఒకవేళ పాకిస్తాన్ గనక యుఎస్ అనుకుంటున్న దానికి సపోర్ట్ చేస్తే ఈవెన్ వాళ్ళపైన కూడా కఠినంగానే మేము వ్యవహరిస్తామని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు చెప్తూ ఉన్నారు. సో ఒకసారి బాగ్రామ్ ఎయిర్ బేస్ ఎందుకని యుఎస్ కి చాలా అవసరము, దాని గురించిన వివరాలు ఏంటి? అండ్ ఇప్పుడు తాలిబాన్లు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కాన్ఫ్లిక్ట్ ఇంకా పెరిగే అవకాశం ఉందా? బగ్రామ్ ఎయిర్ బేస్ వచ్చేసి కాబుల్ కి ఉత్తరాన ఉంటుంది. కపీసా అని చెప్పేసి ఒక ఆర్కియాలజికల్ సైట్ ఉంది. దాని జస్ట్ పక్కనే ఉంటుంది బగ్రామ్ ఎయిర్ బేస్. బగ్రామ్ ఎయిర్ బేస్ ని అమెరికా చాలా పటిష్టంగా తయారు చేసింది. బంకర్స్ ఉన్నాయి, దానికి హెవీ బాంబ్ రెసిస్టెంట్ బంకర్స్ ఉన్నాయి లోపల. కాబట్టి ఎంతటి మేజర్ అటాక్ అయినా తట్టుకునేటువంటి కెపాసిటీ వాళ్ళు బిల్డ్ చేసి పెట్టారు. ప్లస్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడాను ఆఫ్ఘనిస్తాన్కి అక్కర్లేదు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని హై టెక్నాలజీ ఉన్నటువంటి ఎక్విప్మెంట్, హై టెక్నాలజీ ఉన్నటువంటి లిసనింగ్ పోస్ట్స్, వాళ్ళ మేజర్ హెవీ ఎయిర్ క్రాఫ్ట్స్, వాళ్ళ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, వాళ్ళ హెలికాప్టర్స్, చినాక్స్, అపాచెస్, వీటిని సర్వీస్ చేయడానికి కావాల్సినటువంటి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆఫ్ఘనిస్తాన్ ఉన్నది చాలా తక్కువ, వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీ చాలా తక్కువ, కాబట్టి అది వాళ్ళకి అవసరం లేదు. సో అది అమెరికా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమంటే మాకు మళ్ళీ కావాలంట. ఎందుకంటే చాలా కీలకమైన జాగ్రఫీలో ఉంది. అక్కడ కనుక వీళ్ళు బాగ్రామ్ ఎయిర్ బేస్ తీసుకోగలిగితే వాళ్ళు మొత్తం చూస్తే పక్కన ఉన్నటువంటి రష్యాకి సంబంధించిన దక్షిణ ప్రాంతాన్ని వాళ్ళు కాపువేయచ్చు. మనకు తాజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజాఖ్స్తాన్, ఈ స్థాన్స్ అన్ని ఉన్నాయి. ఆల్రెడీ మనం చూస్తున్నాం. మనకు జార్జియా, యుక్రెయిన్ లో వీళ్ళు చిచ్చు పెట్టారు, మంట రగిల్చారు. నెక్స్ట్ ఇప్పుడు మిగతా కాకసస్ లో మొదలుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అజర్బైజాన్ కావచ్చు, మనకు తుర్కమెనిస్తాన్ కావచ్చు, లేదా మనకు ఉజ్బెకిస్తాన్ కావచ్చు. ఇక్కడ కూడా అమెరికా వాళ్ళ కంట్రోల్ తీసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో బగ్రామ్ ఎయిర్ బేస్ ఉంటే కనుక అక్కడి నుంచి ఆపరేషన్స్ చాలా ఈజీ అవుతాయి. ఒకటి రష్యా, రెండు చైనా. అక్కడి నుంచి చైనా కూడా చాలా దగ్గర. చైనాని కౌంటర్ చేయడానికి కూడా వాళ్ళు అక్కడ ఒక ఆప్షన్ వాళ్ళకు ఉంటుంది. సో అందుకని బగ్రామ్ ఎయిర్ బేస్ అనేది చాలా కీలకం. మూడవది పాకిస్తాన్ లో ఎయిర్ బేస్ తీసుకుంటే కనుక పాకిస్తాన్ భారతదేశానికి ఘర్షణ వచ్చినప్పుడు అమెరికా కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే మనం ఆపరేషన్ సింధూర్లో చూసాం, మోస్ట్ లైక్లీ అమెరికన్ అసెట్స్ కొట్టాము, అమెరికన్ రెడార్స్ కొట్టాము, అమెరికా సర్వీస్ చేస్తున్నటువంటి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొట్టాము మనం. కాబట్టి పాకిస్తాన్ లో వాళ్ళు ఎయిర్ బేస్ పెట్టుకుంటే కనుక అది భారతదేశపు అటాక్స్ కి వల్నరబుల్, ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఆఫ్ఘనిస్తాన్ లో వెళ్తే కానీ మనకు ఆఫ్ఘనిస్తాన్ మంచి మైత్రి ఉంది కాబట్టి భారతదేశంలో కూడా వాళ్ళకి ప్రాబ్లం లేకుండా అక్కడ ఉండొచ్చు. కాబట్టి ఎన్నో విధాలు చూస్తే కనుక ఇరాన్ ని కంట్రోల్ చేయాలన్నా, రష్యాని కంట్రోల్ చేయాలన్నా, చైనాని కంట్రోల్ చేయాలన్నా, పాకిస్తాన్ మీద వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకోవాలనుకున్నా, లేదా ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా వ్యతిరేకమైన శక్తుల వ్యతిరేకంగా ఏమైనా చేయాలన్నా బగ్రామ్ ఎయిర్ బేస్ చాలా కీలకమైనటువంటి జోగ్రఫీలో ఉంది. అందుకని బగ్రామ్ కావాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అడుగుతుంది. అరే డొనాల్డ్ ట్రంప్ చాలా అడిగాడు. గ్రీన్లాండ్ కావాలన్నాడు, తీసుకోగలిగాడు ఆయన. పనామా కెనాల్ తీసేసుకుంటానన్నాడు, తీసుకోగలిగాడు ఆయన. గల్ఫ్ ఆఫ్ మెక్సికో అని గల్ఫ్ ఆఫ్ అమెరికా అని చెప్పాడు ఆయన. ఎవడు వింటున్నాడు? ఆయన బోర్డర్ రాసుకున్నాడు కానీ ఎవడు వినట్లేదు కదా. ఆయన గొంతెమ్మ కోరికలు ఎన్నో కోరొచ్చు. తాలిబాన్ చాలా స్పష్టంగా చెప్పింది, ఒక్క అంగుళం కూడా మేము ఇవ్వము అని చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాదు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ని, వాళ్ళ ఫారెన్ మినిస్టర్ కి వాళ్ళు ఆథరైజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా మీరు వెళ్ళి కీలకమైన దేశాలతో అందరితో చర్చించండి, మన స్టాండ్ చాలా క్లియర్ గా చెప్పండి అని చెప్తున్నారు.
సో రష్యా కావచ్చు, టర్కీ కావచ్చు, మనకు చైనా కావచ్చు, ఇరాన్ కావచ్చు, పాకిస్తాన్, భారతదేశం, ఖతార్, యుఏఈ చాలా దేశాల్లో వాళ్ళు వెళ్ళి వాళ్ళ స్టాండ్ చాలా క్లియర్గా చెప్పబోతున్నారు. అమెరికా కనుక మా మీద ఈ బగ్రామ్ ఎయిర్ బేస్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని వాళ్ళు చాలా స్పష్టంగా అందరికీ చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ బగ్రామ్ ఎయిర్ బేస్ రావాలంటే ఎవరిని వాడుకోవాలి? ఎందుకంటే వాళ్ళకు ల్యాండ్ లాక్డ్ ఏరియా కదా. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ వాడుకునే వాళ్ళు లోపల రావాల్సి వస్తుంది. ఎయిర్ స్పేస్ కావచ్చు, లేదా వాళ్ళ ల్యాండ్ కావచ్చు. కరాచీ నుంచి వాళ్ళ ఎక్విప్మెంట్ తీసుకొని వెళ్ళి వయా పెషావర్ నుంచి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాలి. కాబట్టి పాకిస్తాన్ కనుక అమెరికా బగ్రామ్ ఎయిర్ బేస్ టేక్ ఓవర్ చేయడానికి సహాయం చేస్తే పాకిస్తాన్ తోటి మేము యుద్ధం ప్రకటిస్తామని చెప్తున్నారు. సో చాలా స్పష్టంగా చెప్పారు. సో మరి $4 కోసం పాకిస్తాన్ వాళ్ళ తల్లిదండ్రుల్ని, పిల్లల్ని కూడా అమ్మేసుకోగలరు. కాబట్టి మరి అది ఏం చేస్తుందో మనం చెప్పలేం. కాబట్టి వాళ్ళకి కూడా వార్నింగ్ ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ ఇచ్చింది. సో చూద్దాం అమెరికన్ ఇంట్రెస్ట్ మరి అంటే ఇవి డిప్లొమసీస్ ఏమవుతుందంటే డొనాల్డ్ ట్రంప్ నోట్లో ఏది ఆగదు, బయట కక్కేస్తాడు. సోషల్ మీడియాలో, ట్రూత్ సోషల్లో కొట్టేస్తుంటాడు. అది కొట్టక్కర్లేదు. ఫర్ ఇన్స్టెన్స్ గతంలో ఒబామా ఉన్నప్పుడు కానీ, లేదా క్లింటన్స్ ఉన్నప్పుడు కానీ అమెరికా యొక్క ఎయిర్ బేసెస్ పాకిస్తాన్లో ఉండేవి. పాకిస్తాన్ దాని గురించి ఏం మాట్లాడలేదు, అమెరికా దాని గురించి ఏం మాట్లాడలేదు. అక్కడి నుంచే వీళ్ళ డ్రోన్స్ వెళ్ళి మనకు అక్కడంతా కూడాను ఆఫ్పాక్ రీజియన్ లో వాళ్ళు బాంబింగ్ అనేది చేస్తుండేవారు. మనకు ఐమన్ జవాహిర్ ఎలా చంపారు వాళ్ళు. సో అవన్నీ కూడాను ఈ ఆఫ్పాక్ బార్డర్ లో వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. సో ఇవన్నీ కొన్ని చెప్పరు, బయట అనౌన్స్ చేయరు. ఈయన పబ్లిక్ గా అనౌన్స్ చేసేసరికి ఇప్పుడు దానికి వ్యతిరేకత వచ్చింది. అది లేకుండా క్వైట్ గా తాలిబాన్ తో ఏదో చర్చలు చేసి అక్కడ ఏదో అబ్జర్వర్స్ కింద మెల్లిగా వెళ్ళి వాళ్ళకి ఎంతో 4 పైసలు ఇచ్చి బయట అనౌన్స్ చేయకుండా ఉండింటే కనుక బహుశా వాళ్ళు కొంత దాన్ని యాక్సెస్ ఇచ్చుంటారేమో మనకు తెలియదు. ఇంత పబ్లిక్ అనౌన్స్ చేసేసరికి ఆఫ్ కోర్స్ తాలిబాన్ దాన్ని ససేమేరా మేము ఇవ్వమని చెప్పేశారు. సో చూద్దాం మరి ఇంకో థియేటర్ ఓపెన్ చేసేటువంటి ఇంట్రెస్ట్, ఓపిక మరి నోబెల్ లారియట్ డొనాల్డ్ ట్రంప్ ఉందా లేదో చూద్దాం. ఎస్ సార్. యాక్చువల్లీ దీంతో పాటు మనము ఈ ప్రొటెస్ట్లకు సంబంధించిన డిస్కషన్ లోకి వెళ్ళాలి సార్. యాక్చువల్లీ యూరోప్ కూడా అతలాకుతలం అవుతోంది. ఇటు ఇంకోవైపు యూరోప్ కి సంబంధించిన విషయాల్లోకి వెళ్లే ముందు ఫిలిప్పైన్స్ లో ప్రొటెస్ట్ గురించి మనం మాట్లాడదాం. ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతూ ఉన్నారు. అండ్ ఫ్లడ్స్ ని కంట్రోల్ చేయడానికి ఏదో ప్రాజెక్ట్స్, గవర్నమెంట్ చేసిన ప్రాజెక్ట్స్ లో అవినీతి జరిగిందని, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అవినీతి జరిగిందనేది అక్కడ ఆరోపిస్తూ రోడ్ల మీదకి వచ్చారు. చాలా హింసాత్మక విజువల్స్ అక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. సో అండ్ ఈవెన్ అడ్డుకునే పోలీసులు కూడా వాళ్ళే తిరిగి రాళ్లతో కూడా కొట్టిన విజువల్స్ కూడా కొన్ని సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి. సో సుమారు 17 మంది దాకా గాయాల పాలైనట్టుగా, చాలా మంది పైన గాయాల పాలైనట్టుగా తెలుస్తోంది. ఒకసారి డీటెయిల్స్ ఒకసారి చెప్తారా? ఎందుకని ఫిలిప్పైన్స్ ఇంత అట్టుడుకుతోంది? అఫ్ కోర్స్ నాకు ఇంకో డౌట్ కూడా ఉంది ఇందులో. మనకు ప్యాటర్న్ చూస్తాం, చైనాతో గొడవ పెట్టుకున్న తర్వాతనే ఇవన్నీ జరుగుతున్నాయా? ఆఫ్ కోర్స్ ఎక్కడ మనం చూసినా కానీ కూడా ఈ అల్లర్ల వెనకాల చైనానో అమెరికానో రెండే ఉంటాయి. వీళ్ళిద్దరి ప్రభావం వల్లనే ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళ ఆధిపత్యాన్ని వాళ్ళు స్థాపించుకునే దిశగా వాళ్ళు చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ లో కూడా మనకు చైనా, అమెరికా ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. మనకు అమెరికా మేమే ఇన్వాల్వ్ అయ్యామని చెప్పుకుంటున్నారు వాళ్ళు, మేమే దీన్ని ఆపేసామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. చైనా ఏమో మా టెక్నాలజీ వెస్టర్న్ టెక్నాలజీ కంటే చాలా సుపీరియర్, మేమే రఫైల్ ని షూట్ డౌన్ చేయగలిగామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో ఎక్కడ ప్రపంచంలో ఏ అల్లర్లు జరిగినా దీని వెనకాల వీళ్ళిద్దరు హస్తం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. లోకల్ గా ప్రతి ప్రాంతంలో ఏవో ఇబ్బందులు ఉంటాయి, ఏవో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు లదాఖ్ లో వాళ్ళు షెడ్యూల్ 6 సపరేట్ స్టేట్ అని అడుగుతున్నారు. జమ్మూ వాళ్ళు సపరేట్ స్టేట్ గురించి వాళ్ళు అడగట్లేదా? డార్జిలింగ్ అడగట్లేదా? ఇటువంటివి ఎన్నో ఉన్నాయి మన దేశంలో. సపరేట్ స్టేట్ కావాలి, సపరేట్ మాకు హోదా కావాలి, ఆంధ్రప్రదేశ్ లో కూడా మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని వాళ్ళు కోరారు. సో డిమాండ్స్ అనేవి ప్రతి ప్రాంతంలో ఏదో ఉంటాయి. దానిని కొంత అక్కడ ఉన్న ప్రజలు ఏదో ఉద్యమం లాంటిది చేసే ప్రయత్నం చేస్తారు. కానీ దాన్ని హైజాక్ చేసి దాని ఆధారంగా దాని బేస్ మీద ఈ డీప్ స్టేట్ చేసేటువంటి పనులు వేరేగా ఉంటాయి. అది ఫిలిప్పైన్స్ లో కూడా చూస్తాం. ఫిలిప్పైన్స్ లో ఈరోజు అక్కడ గోటాలా జరిగిన మాట నిజమే. అది ఇన్ఫాక్ట్ మార్కోస్ కూడా ఒప్పుకుంటున్నాడు, జరిగింది దీంట్లో కొంత తప్పులు జరిగినాయని చెప్పి అతను ఒప్పుకుంటున్నాడు. ప్రజలు ప్రొటెస్ట్ చేసే అధికారం ఉంది అని కూడా చెప్తున్నాడు. ఎందుకంటే తప్పిదం జరిగింది కాబట్టి వాళ్ళు ప్రొటెస్ట్ చేసేటువంటి అధికారాలు వాళ్ళకు ఉన్నాయని చెప్తున్నారు. కానీ వైలెన్స్, విధ్వంసం సృష్టించే అధికారం మాత్రం ఎవరికి లేదు. ఇది ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. సో ఈ విధ్వంసం ఎవరు సృష్టిస్తున్నారు? మనం బంగ్లాదేశ్ లో తీసుకుందాము, నేపాల్ లో తీసుకుందాము, లద్దాఖ్ లో తీసుకుందాము, ఈరోజు ఫిలిప్పైన్స్ లో తీసుకుందాము, ఎక్కడ చూసినా కానీ కూడా
ఈవెన్ శ్రీలంకలో చూస్తే కూడా అదే పరిస్థితి. ఉద్యమకారులు ఎవరైతే ఉంటారో వైలెన్స్ వాళ్ళు చెయ్యరు, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి కొన్ని శక్తులు వచ్చి చేస్తాయి వైలెన్స్. వాళ్ళ ఉద్యమాల్లో ఇన్ఫిల్టర్ అయిపోతారు, ఇన్ఫిల్టర్ అయిపోయి వేరే వాళ్ళు చేస్తారు. మనకు నేపాల్లో ఫర్ ఇన్స్టెన్స్ పిల్లలు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఇన్స్టాగ్రామును, తర్వాత ఫేస్బుక్, తర్వాత యూట్యూబ్ రెస్టోర్ అవ్వాలి, అంతే వాళ్ళ డిమాండ్. రాత్రి రెస్టోర్ చేశాడు ఆయన కేపీ శర్మ ఓలీ. మరి మరుసటి రోజు ఎందుకు ఉద్యమం జరిగింది, మరుసటి రోజు విధ్వంసం ఎందుకు జరిగింది? ప్రైమ్ మినిస్టర్ ఇల్లును ఎందుకు తగలబెట్టారు, వాళ్ళు పార్లమెంట్ ని, తర్వాత సుప్రీంకోర్టు ఎందుకు తగలబెట్టారు అంటే డిమాండ్ చేసిన పిల్లలు కాదు, ఇంకెవరో దాన్ని టేక్ ఓవర్ చేశారు. బంగ్లాదేశ్ లో అదే పరిస్థితి. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ కోసం వాళ్ళు పోరాటం చేస్తుంటే, రిజర్వేషన్లు తీసేయండి మాకు ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయని వాళ్ళు పోరాటం చేస్తుంటే, అది ఆ ఉద్యమాన్ని టేక్ ఓవర్ చేసి షేక్ హసీనాని దించే దిశగా వాళ్ళు తీసుకెళ్లారు. ఫిలిప్పైన్స్ లో కూడా అదే జరుగుతుంది. ఫిలిప్పైన్స్ లో ఈ సేమ్ టూల్ కిట్ వాడుకొని, సరే గోటాలా జరిగింది, గోటాలా జరిగినంత మాత్రాన ప్రజలు వీధుల్లోకి వచ్చేసి పెద్ద పెద్ద ధర్నాలు చేసి తగలబెట్టే అంత ఉద్యమం అయితే ఎక్కడ జరగదు. కరప్షన్ అనేది ఎక్కడ లేదు, ప్రతి దేశంలో ఉంది. అమెరికాలో కూడా ఉంది కరప్షన్, కరప్షన్ లేని దేశం ఏమీ లేదు. మన దేశంలో కూడా ఇన్ని గోటాలు జరిగినాయి. మనకు 2G గోటాలా, 5G కోల్ గోటాలా చాలా జరిగినాయి మన దేశంలో కూడా. కామన్వెల్త్ గోటాలా చాలా జరిగినాయి. ప్రతి గోటాల వెనకాల మనవాడు లక్షలు జనాలు వచ్చేసి వీధుల్లో ఏం గొడవ చేయలేదు కదా. కరప్షన్ అనేది ఎక్కడ కూడా పెద్ద ఇష్యూ కాదు. దానిని ఆ ఒక చిన్న నెపంతో దీని రెజీమ్ చేంజ్ చేసేటువంటి టూల్ కిట్ ని ఫిలిప్పైన్స్ లో కూడా వాడారు. అన్ఫార్చునేట్ బట్ దట్స్ వే ఇట్ ఇస్. చిన్న చిన్న దేశాలు అయితే కనుక ఒక చిన్న ఉద్యమంలో పడిపోతుంది. నేపాల్ పడిపోయింది, బంగ్లాదేశ్ పడిపోయింది, శ్రీలంక పడిపోయింది. పెద్ద పెద్ద దేశాలు భారతదేశం లాంటివి సోనం వాంగ్చుక్ తీసి జైల్లో పడేసాం. మనం చేయాల్సిన కఠిన చర్యలు మనం ఏం చేయాలో చేస్తాం. ఈ డీప్ స్టేట్ కి మనం కౌంటర్ ఇవ్వగలుగుతాం. ఫిలిప్పైన్స్ లో మరి ఈ పరిస్థితిని తట్టుకునేటువంటి క్షమత ఉందో లేదో చూడాలి. మరి అమెరికా ఎంత కోఆపరేట్ చేస్తుంది, ఎందుకంటే అమెరికాకు రమారమి 10 స్థావరాలు ఉన్నాయి, బేసెస్ అన్ని ఉన్నాయి. సో మరి అమెరికన్ ఇంట్రెస్ట్స్ ప్రకారం ఒక ప్రో చైనా రెజిమ్ అక్కడ రాకూడదు. గతంలో డుటర్టే లాంటి ఇంకొకరు ఎవరో వస్తే కనుక అమెరికాకి నష్టం. కాబట్టి మరి అమెరికా ఎలా ప్రవర్తిస్తుందో మనం చూడాలి. సో ఎనీవే, ఇది నా దృష్టిలో అయితే ఇది టిపికల్ కేస్ ఆఫ్ టూల్ కిట్. జెన్యున్ ప్రాబ్లమ్ ని అక్కడ కొంతమంది నిరసన చేసి దాన్ని సమాజంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే దాన్ని హైజాక్ చేసి రెజీమ్ చేంజ్ చేసే దిశగా ప్రయత్నం చేసేది అనేది టిపికల్ టూల్ కిట్. మనకు విక్టోరియా న్యూలాండ్ లాంటి వాళ్ళు మనకు మైదాన్ రెవల్యూషన్ యుక్రెయిన్ ఎలా చేశారో అవన్నీ కూడా సేమ్ ప్యాటర్న్ మనం చూడొచ్చు. కరెక్ట్. సరే, ఇక యూరోప్ లో కూడా ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి. యూరోప్ లో యూకే ప్రొటెస్ట్ గురించి మనం మాట్లాడాము. అండ్ యూకే మాత్రమే కాదు, ఇప్పుడు ఇటలీలో పాలస్తీనాకు అనుకూలంగా ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి. రోమ్ లో కావచ్చు, అటు మిలన్ లో కావచ్చు. అండ్ ఇటలీలో జార్జియా మెలోని, నిజానికి వాళ్ళ ఆరోపణ ఏంటంటే పాలస్తీనాని అధికారికంగా ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా, ఇతర దేశాలు కూడా అధికారికంగా గుర్తించాయి, రికగ్నైజ్ చేశాయి. ఇటలీ చేయట్లేదు. ఇటలీని ఈ విషయంలో జార్జియా మెలోని రిజెక్ట్ చేస్తుంది. ఇదొక కారణం, దీని మీద ప్రొటెస్ట్లు చేస్తున్నారు. ఇంకోవైపు నెదర్లాండ్స్ లో కూడా ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి. నెదర్లాండ్స్ లోనేమో ఫార్ రైట్ వింగ్ ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి. సో ఇమిగ్రేషన్ కి వ్యతిరేకంగా. ఈ రెంటి గురించి ఒకసారి చెప్తారా? అంటే మనకు ఎస్పెషలీ వెస్టర్న్ ప్రపంచంలో వెస్టర్న్ డెమోక్రసీస్ వల్లనే ఈ రోజు అక్కడంత ప్రాబ్లమ్స్ వస్తాయి. వెస్టర్న్ డెమోక్రసీలో సమాజం వర్టికల్ గా చీలిపోతుంది. మన దేశంలో కూడా అదే చూస్తున్నాం. లిటరల్ గా మనం కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. బైనరీ ఎక్కడ కూడాను మనం కలిసి ఒక కామన్ గ్రౌండ్ అనేది ఎవరు చూడట్లేదు. బైపార్టిజాన్ అనేది పోయింది కంప్లీట్ గా. ఆంధ్రప్రదేశ్ లో చూస్తేనేమో జగన్, టీడీపీ ఒకరినొకరి మీద ఎలా కొట్టుకుంటున్నారో చూస్తున్నాం మనం. సో ఇది అంటే ప్రాంత స్థాయి నుంచి జాతీయ స్థాయి దగ్గర నుంచి అంతర్జాతీయంగా ఇదే నడుస్తుంది. వెస్టర్న్ డెమోక్రసీ ఫెయిల్యూర్ కింద భావించాలి. వెస్టర్న్ డెమోక్రటిక్ మోడల్ ఏంటంటే కనుక ఒకరు గెలిచారు, ఒకరు ఓడిపోయారు అంటారు. ఆ గెలుపు కోసం సమాజాన్ని ఎలా చీల్చాలి, ఓటు బ్యాంక్ ఎలా తయారు చేసుకోవాలి అన్నది టూల్ కిట్స్ గత 70-80 ఏళ్లుగా చాలా విధమైనటువంటి మెచ్యూరిటీ వచ్చేసింది. కాబట్టి సమాజాన్ని చీల్చడం అనేది ఒక పని కట్టుకుని ఈ పొలిటికల్ ఫోర్సెస్ చేస్తున్నాయి. సో అందుకనే ఒక దగ్గర లెఫ్ట్ వింగ్ మనకు నిరసనలు చూస్తే, ఇంకో దగ్గర రైట్ వింగ్ నిరసనలు చూస్తున్నాం. అమెరికాలో కూడా ఇది సేమ్ స్టోరీ. డొనాల్డ్ ట్రంప్ ని మీరు ప్రేమిస్తారా లేదా డొనాల్డ్ ట్రంప్ ని హేట్ చేస్తారా? మధ్యలో ఇంకెవరు ఉండరు. హిలరీ క్లింటన్ ని ప్రేమించేవాడు, హిలరీ క్లింటన్ ని ద్వేషించేవాడు. బైడెన్ ని ప్రేమించేవాడు, బైడెన్ ని హేట్ చేసేవాడు. మధ్యస్థంగా ఎవరు ఉండరు. లిటరల్ గా సమాజం చీలిపోయి. అందుకనే అదే వాళ్ళ కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఓట్స్ కూడా మనం చూపిస్తున్నాం. ఒక సీటు అటో ఇటో అంతే. మనకు సెనెట్ లో చూస్తే కనుక 2 సీట్లు ఎక్కువ ఈ రోజు రిపబ్లికన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ లో కూడా అంతే 2-3 సీట్లు ఎక్కువ ఉన్నాయి.
సో రమారమి 50% ఇద్దరు కూడా ఉన్నారు. సమాజం చీలిపోయింది. అదే ఈరోజు ఇటలీలో చూస్తున్నాము. ఇటలీలో జార్జియా మెలోని వచ్చే రైట్ వింగర్ ఆవిడ, జాతీయవాది. ఆవిడ ఏం చెప్తోందంటే పాలస్తీనాని పక్కన ఉన్న దేశాలు ఫ్రాన్స్, యూకే వీళ్ళందరూ రికగ్నైజ్ చేశారు. ఫ్రాన్స్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వీళ్ళందరూ రికగ్నైజ్ చేశారు. మొన్ననే ఈ యుఎన్ జనరల్ అసెంబ్లీలో రికగ్నైజ్ చేశారు. ఆవిడేమంటుందంటే అసలు పుట్టని దేశాన్ని నేను ఎలా రికగ్నైజ్ చేస్తాను? ముందు ఆ దేశం అంటూ పుట్టాలి కదా. ఆ దేశం పుట్టిన తర్వాత పుట్టిన దేశాన్ని రికగ్నైజ్ చేస్తాను. కానీ ఈరోజు పాలస్తీన్ అనే దేశమే లేదు, దాన్ని ఎలా రికగ్నైజ్ చేస్తాను? అది ఒక స్టాండర్డ్. రెండవది ఆవిడ ఏమంటుందంటే కనుక పాలస్తీన్ నేను ఇప్పుడు కూడా రికగ్నైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ప్రొవైడెడ్ 2 కండిషన్స్. ఒకటి, అక్టోబర్ 7న వాళ్ళు తీసుకెళ్ళినట్టు హాస్టేజ్ అందరినీ 100% అందరినీ రిలీజ్ చేయాలి. 2, హమాస్ ప్రమేయం లేకుండా ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ వస్తే దాన్ని నేను రికగ్నైజ్ చేస్తాను అని చెప్తాను. రీజనబుల్, తప్పేం లేదు. ప్లస్ ఆవిడ దేశం మీద తర్వాత మనకు యూరోపియన్ యూనియన్ లో ఉన్న ఒత్తిడి మేరకు ఇంకా కూడా ఏం చెప్పిందంటే కన్సెషన్ కూడా వచ్చింది. ఇజ్రాయెల్ గాజాలో చేస్తున్న ఆపరేషన్స్ వ్యతిరేకంగా కొన్ని ఆంక్షలు విధించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని ఆవిడ చెప్పింది. కానీ నేను పాలస్టైన్ ఈ రోజు రికగ్నైజ్ చెయ్యను అని చెప్పి, అందుకని వీళ్ళందరూ ఉద్యమం చూసాం మనం. అదేమవుతుందంటే కెమెరాల ముందర ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లేరు, వాళ్ళు చేసిన 4-5 విధ్వంసకరమైన చర్యల్ని క్యాప్చర్ చేసి దాన్ని పదే దాన్ని రోజంతా ప్లే చేసేసరికి ఆ ఉద్యమం చాలా ఉధృతంగా ఉంది, విస్తృతంగా ఉంది అని చెప్పేసి అందరూ నమ్మేటువంటి పరిస్థితి. 50,000 మంది వచ్చారు. రోమ్ లో కావచ్చు, మనకు మిలాన్ లో కావచ్చు, 20,000, 30,000, 40,000, 50,000 ఇంతమంది వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఇమిగ్రెంట్స్ మనం చూస్తున్నాం కదా. ఇటలీ ఫస్ట్ పాయింట్. మనకు అక్కడ ఉన్నటువంటి ఇటలీ మెడిటరేనియన్ కోస్ట్ నుంచే మనకు ఇక్కడ మన సొమాలియా, లిబియా, మొరక్కో ఈ ప్రాంతాల నుంచి బోట్లు వేసుకొని వాళ్ళు వచ్చేసి ఇటలీలో దిగుతున్నారు. కాబట్టి ఇటలీలో ఇమిగ్రెంట్స్ చాలా విపరీతంగా ఉన్నారు కాబట్టి జార్జియా మెలోని గెలవగలిగింది. కాబట్టి ఆ ఇమిగ్రెంట్స్ 20,000-30,000 మంది ఈజీగా వస్తారు. ప్లస్ లెఫ్ట్ సపోర్ట్ చేసినటువంటి కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి 50,000 పెద్ద ఇష్యూనే కాదు. కానీ దాన్ని పెద్దగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దాని narrative బిల్డింగ్ లో దాన్ని వాడుకుంటారు. సో మిలాన్ లో కావచ్చు, లేకపోతే మనకు వాళ్ళ సీ పోర్ట్స్ లో కావచ్చు, పాలెర్మో, చాలా ప్రాంతంలో ఇవన్నీ జరిగినాయి. ఇజ్రాయెల్ కి వెళ్తున్నటువంటి బాంబులు షిప్పులు ఇటలీలో వచ్చి ఇటలీ నుంచి వెళ్తున్నాయని చెప్పి ఒక వార్త విని వాళ్ళ పోర్ట్స్ అన్ని కూడా స్ట్రైక్ చేస్తున్నారు. సో ఇది ఒక లెఫ్టిస్ట్ మూవ్మెంట్. దాన్ని మొత్తం అన్ని స్థాయిల్లో దాన్ని తీసుకువెళ్ళి టార్గెట్ జార్జియా మెలోని దిగిపోవాలి. అక్కడ ఇజ్రాయెల్ కాదు టార్గెట్, పాలెస్టైన్ కాదు టార్గెట్ జార్జియా మెలోని. ఎందుకంటే రైట్ వింగ్ జాతీయవాది ఉండడానికి వీళ్ళు. ఇక్కడ కూడా మోదీ గారికి వ్యతిరేకంగా వాళ్ళు టార్గెట్స్ ఎన్ని చేస్తున్నారు మనం చూస్తున్నాం. సో సిఐఏలో ఏముంది, ఏం పసలేదు, అయినా అంత పెద్ద ఉద్యమం తీసుకొచ్చారు. సో ఇటువంటివే అక్కడ కూడా జరుగుతుంది. ఇటలీలో కూడా అదే జరుగుతుంది. దీనికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ ఈరోజు నెదర్లాండ్స్ జరుగుతుంది. నెదర్లాండ్స్ లో మనం చూస్తే కనుక అక్కడ రైట్ వింగ్ పివివి అని చెప్పేసి లోకల్ పార్టీ ఉంది, రైట్ వింగ్ అల్ట్రా రైట్ వింగ్ పార్టీ. అక్కడ ఈ ఇమిగ్రెంట్స్ వచ్చేసి వాళ్ళ జీవితాన్ని దుర్భరం చేశారు. మొత్తం షరియా ఇంప్లిమెంట్ చేసుకోవడము, వాళ్ళు అంటే చాలా అన్క్లీన్లీనెస్, వాళ్ళకు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని నమాజ్ చేయడము, వాళ్ళ అల్లాహ్ అక్బర్ అరవడం, మైకులు, గోల, ఇవన్నీ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి శాంతిగా ఉన్నటువంటి దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు. ఎందుకంటే వచ్చేవాళ్ళు మోస్ట్ ఆఫ్ ది ఇమిగ్రెంట్స్ అంతా కూడా మగవాళ్ళే వస్తున్నారు. వాళ్ళకి స్త్రీ కావాలి కాబట్టి వీళ్ళ పిల్లల్ని వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. సో ఇవన్నీ చూసేసరికి అక్కడ రైట్ వింగ్ స్ట్రెంగ్త్ బాగా పెరిగింది, రైట్ వింగ్ కి సపోర్ట్ పెరిగింది. జర్మనీలో అదే ఏఎఫ్డి ఎలా పెరిగిందో, మనకు ప్యారిస్ లో అంతే, మనకు మరీన్ లపెన్ ఎలా స్ట్రెంగ్త్ పుంజుకుంటుందో చూస్తున్నాము. ఇటలీలో అయితే ప్రభుత్వమే ఏర్పడింది. జార్జియా మెలోని అసలు ఇది జన్మకు వస్తుంది, ఆవిడకి 3% 4% ఓట్లు ఉండేది, ఆవిడ ఈరోజు ప్రైమ్ మినిస్టర్ కూడా అయిపోయింది అది. కాబట్టి ఓవరాల్ గా యూరోప్ లో ఈ రైట్ వింగ్ అనేది పెరుగుతుంది. ఈ రోజు నెదర్లాండ్స్ అదే చూస్తున్నాం. ఇమిగ్రేషన్స్ కి వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. సో అదే ఇమిగ్రేషన్ కి వ్యతిరేకంగా ఉన్నటువంటి భావజాలంతో బ్రెక్సిట్ జరిగింది. యూకే యూరోప్ నుంచి ఎందుకు వెళ్ళిపోయిందంటే దానివల్లనే కోటాల్ సిస్టమ్ పెట్టారు. యూరోప్ లో వచ్చిన వాళ్ళని ప్రతి దేశం ఇంత కోటా తీసుకోవాలి, మీ యొక్క ఎకానమీ శక్తి ఆధారంగా మీరు తీసుకోవాలి అని పెడితే కనుక మా బ్రిటిష్ పాపులేషన్ తగ్గిపోతుంది, ఇమిగ్రెంట్స్ పెరుగుతారు అన్న ఉద్దేశంతో అక్కడ కూడా చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ వారం 10 రోజుల క్రితం యూకేలో కూడా జరిగింది ఈ ర్యాలీలన్నీ. ప్రాఫెట్ మహమ్మద్ ని బండ బూతులు తిడుతూ, వాళ్ళు బూతులు అంటే మనం ఆఫ్ కోర్స్ మన టీవీలో చెప్పలేము, అటువంటి బూతులు తిడుతూ ప్రాఫెట్ మహమ్మద్ వ్యతిరేకంగా మొత్తం యూకేలో కూడా ర్యాలీలు జరిగింది. సో ఈ ఒక ట్రెండ్ చూస్తున్నాము. అల్ట్రా లెఫ్ట్ వింగ్ ట్రెండ్ ఒకటైతే అల్ట్రా రైట్ వింగ్ ట్రెండ్ కూడా చూస్తున్నాం.
ఇలా సమాజం చీలిపోవడానికి కారణం వాళ్ళు పెట్టుకున్నటువంటి ఈ బైనరీ ఆధారంగా గెలుపు ఓటమి ఆధారంగా ఉన్నటువంటి డెమోక్రటిక్ వ్యవస్థ వల్ల ఇది జరుగుతుంది. మనం కూడా అదే పాటిస్తున్నాం, అదే ఫాలో అవుతున్నాం. అది డెమోక్రసీ. అర్జెంటుగా మనం దీన్ని మళ్ళీ పునరాలోచించుకోవాలి. డెమోక్రసీ అన్నది ఈ వెస్టర్న్ కాన్సెప్ట్ లో ఉండకూడదు. దానికి ఏదైనా ప్రత్యామ్నాయం తీసుకోవాలి. డెమోక్రసీ ఉండకూడదు నేను అనట్లేదు, కానీ డెమోక్రసీ వెస్టర్న్ డెమోక్రసీ, ఈ బైకామరల్ సిస్టము, ఒకడికి ఎక్కువ ఓటు వస్తే వాడు గెలిచాడు అనడం, ఈ సిస్టమ్ నుంచి మనం బయటపడాలి. మిగతా రిప్రజెంటేషన్ పక్కన పెట్టేసరికి వాళ్ళలో ఏమైనటువంటి అసంతృప్తి వస్తుంది. కాబట్టి సమాజంలో ఈ విద్వేషం అనేది మనం చూస్తాము. అదే ఈరోజు యూరోప్ లో కూడా చూస్తాం. ఎస్ సార్. సరే, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం మనము. యుఎన్జిఏ, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ట్రంప్ మాట్లాడాడు. ట్రంప్ మాత్రమే కాదు, తర్వాత పాకిస్తాన్ నుంచి షహబాజ్ షరీఫ్ మాట్లాడాడు, ఇండోనేషియా ప్రధాని మాట్లాడాడు. సో ఇజ్రాయెల్, పాలెస్టైన్, ఈవెన్ ఇజ్రాయెల్ నెతన్యాహు మాట్లాడినప్పుడు చాలా మంది డిప్లొమాట్లు వెళ్ళిపోయారు అని వెస్టర్న్ మీడియాలో విపరీతమైన ఆర్టికల్స్ కూడా వచ్చేసాయి ఆల్రెడీ. సో ఒకసారి ఫస్ట్ అసలు ట్రంప్ మాట్లాడిన, నేను యునైటెడ్ నేషన్స్ మనం కావాలనే మీరు ఎందుకు అనుకున్నారో నాకు అర్థమైపోయింది. యునైటెడ్ నేషన్స్ గురించి పెద్దగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరికి వాళ్ళు వచ్చాడా మాట్లాడేది ఉంటుంది. కాబట్టి మనం కొంచెం లాస్ట్ లో ఈ టాపిక్ గురించి తీసుకుంటున్నాం. బట్ ఎస్, దీన్ని కవర్ చేయాలి కాబట్టి గ్లోబల్ రౌండప్ లో ఎవరెవరు ఏం మాట్లాడారు అనేది ఒకసారి చెప్తారా? అంటే యుఎన్ జనరల్ అసెంబ్లీ ఎస్పెషల్లీ, ఇన్ఫాక్ట్ ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా, భద్రతా మండలి అంటాం కదా తెలుగులో, రెండు కూడా టాకింగ్ క్లబ్స్ అంతే. వాళ్ళకి ఫస్ట్ శక్తి ఏం లేదు. అక్కడ యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఎన్నిసార్లు ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఓట్లు వేశారు, ఇజ్రాయెల్ పట్టించుకోలేదు. యుఎన్ జనరల్ అసెంబ్లీలో శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటేశారు చాలా సార్లు. ఎల్టీటీకి సంబంధించి వాళ్ళు చేసింది తప్పు అని చెప్పి భారతదేశం కూడా శ్రీలంకకు వ్యతిరేకంగా అప్పట్లో ఓటేసాం మనం. శ్రీలంకకి ఏమైంది, ఏమీ కాలేదు, వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళు. అలాగే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా ఏదో ఒక దేశం వీటో చేసేస్తుంది. కాబట్టి అక్కడి నుంచి రెజల్యూషన్స్ ఏమీ రావు బయటికి. మహా అంటే కండెమ్ చేస్తూ స్టేట్మెంట్లు వస్తాయి. మనం చూస్తే పహల్గామ్ ఘటనని కండెమ్ చేస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు. దానివల్ల ఎవరికైనా లాభం, అది టంగ్ క్లీనర్ కూడా పనికిరాదు. సో ఇటువంటివి తప్ప ఇంకేం లేదు. యునైటెడ్ నేషన్స్ అనేది ఒక టాకింగ్ క్లబ్ మాత్రమే. సో ఆ టాకింగ్ క్లబ్ లో చర్చలు వచ్చినవి చర్చనీయాంశాలు తప్పితే అంతకుమించి ఇంకేం లేదు. చర్చించుకోవచ్చు, మనం కూడా చర్చించుకోవచ్చు. దీంట్లో మేజర్ చర్చ ఏంటి? డొనాల్డ్ ట్రంప్ తన భార్య ఇద్దరు యుఎన్ జనరల్ అసెంబ్లీకి వెళ్తుంటే లిఫ్ట్ ఆగిపోయింది, ఎస్కలేటర్ ఆగిపోయింది. అది పెద్ద మేజర్ న్యూస్ అది, రైట్. రెండోది టెలిప్రాంప్టర్ పనిచేయలేదు. సో నా మీద ఇది వాళ్ళు చేసిన కుట్ర, డొనాల్డ్ ట్రంప్ చెప్పిన గొప్ప విషయం. ఫస్ట్ ప్రపంచం అంతా తగలబడుతుంది, దాని గురించి కాదు, ఫస్ట్ దీని గురించి అనుకుంటున్నాను. మళ్ళీ అక్కడ వచ్చి సేమ్ రట్ట, సేమ్ ఫాల్స్ నేరేటివ్స్. 7 యుద్ధాలు ఆపేశాను నేను అంటాడు. దాంట్లో ఒక్క యుద్ధం కూడా ఆపలేదు. కంబోడియా మనకు థాయిలాండ్ మధ్యలో జరిగినటువంటి ఘర్షణ, అది పెద్ద యుద్ధం కాదు, బార్డర్ స్కర్మిష్ కూడా వాళ్ళిద్దరు ఆల్రెడీ చర్చించుకొని ఆపుతున్నారు. కాబట్టి అదొక్కటే, ఒకవేళ యుద్ధము అంటే కనుక ఆపిందంటే అదొకటే. మిగతాది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోను, తర్వాత రువాండా మధ్యలో జరిగింది, వాళ్ళకి మధ్యలో యుద్ధం లేదు. యుద్ధం ఏం ఆపాడిన? అజర్బైజాన్, అర్మేనియా మధ్యలో యుద్ధం ఎప్పుడో ఆగిపోయింది. సో అదేం ఆపాడి, నేనేం ఆపలేదు. తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధం ఆపాను అన్నాడు. యుద్ధం ఎందుకు ఆపావు? నువ్వే వెళ్ళి 4 బాంబులు వేసి వచ్చావు కదా. నేనే చాలా అద్భుతంగా బాంబులు వేసాను, 30,000 టన్నుల కిలోగ్రామ్ బాంబులు వేసాను, ఏ దేశం నేనే చేశాను, యుఎన్జిఏలోనే చెప్పాడు కదా, ఆ స్పీచ్ లోనే చెప్పాడు. మరి నువ్వు యుద్ధం ఏం ఆపావు? నీ బాంబులు భయపడి వాళ్ళు ఆగారు అంతే. రేపటి రోజు మళ్ళీ కొంచెం శక్తి పుంజుకున్న తర్వాత మళ్ళీ మొదలు పెడతారు. కాబట్టి నువ్వే అక్కడే యుద్ధం ఏం ఆపలేదు. సరే, భారత్ పాకిస్తాన్ గురించి చెప్పనే అక్కర్లేదు. మనం చాలా స్పష్టంగా చెప్పాం, మనం అమెరికా ప్రమేయం లేదు, పాకిస్తాన్ మా దగ్గర వచ్చి కాళ్ళబేరానికి వస్తేనే మేము దీన్ని యాక్సెప్ట్ చేశామని మనం చాలా స్పష్టంగా చెప్పాం. కాబట్టి అది కూడా తప్పే. కాబట్టి ఏ యుద్ధం ఆపినట్టు ఆయన ఏ యుద్ధం ఆపలేదు, కానీ మళ్ళీ తప్పులన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. రెండు, ఆయన ఎన్వైరన్మెంట్ కి సంబంధించి క్లైమేట్ క్రైసిస్, క్లైమేట్ చేంజ్ అనేది పెద్ద హోక్స్, ఇది చాలా బూతు, తప్పు, ఇది ఒక అజెండా ప్రకారం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం మొదలు. సో అది ఎక్స్ట్రీమ్ స్టాండ్ కూడా తప్పే. ప్రదూషణ అనేది జరుగుతోంది, క్లైమేట్ చేంజ్ అవుతోంది, కొంత మనకు ఈ పొల్యూషన్ ఏదైతే ప్రపంచంలో వెళ్తోంది దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎస్పెషలీ ప్లాస్టిక్ పొల్యూషన్ చూస్తున్నాం మనము. తర్వాత ఎమిషన్స్, చాలా విపరీతమైన ఎమిషన్స్, ఇవి కంట్రోల్ చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది, దాన్ని మనం డినై చేయలేం. కానీ దీని ఒక ఇంకో ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్లి వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి వాళ్ళు, మనకు బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా దాన్ని ఒక డీప్ స్టేట్ అంతా దాన్ని తీసుకెళ్లి ప్రజల్లో ఉన్నటువంటి నార్మల్ జీవన శైలిని వాళ్ళ అధీనంలో తీసుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారే, అది కూడా తప్పే. ఆ అంశాన్ని చూస్తే డొనాల్డ్ ట్రంప్ని కొంతమంది సపోర్ట్ చేయక తప్పదు. కానీ ఇది మొత్తం హోప్స్ అని చెప్పడం అది చాలా తప్పు. ఈరోజు మైక్రో ప్లాస్టిక్స్ మన ఫుడ్ సిస్టంలోకి వచ్చేసాయి. మనం తింటున్న ఆహారంలో యాక్చువల్గా మనం మైక్రోస్కోప్ పెట్టి చూసామంటే దాంట్లో మనకు మైక్రో ప్లాస్టిక్స్ కనిపిస్తాయి. నీళ్లలోకి వచ్చేసాయి,
జంతుజాలాల్లోకి వచ్చేసాయి. సముద్రంలో ఉన్నటువంటి చేపల్లో మనకి ఈరోజు మైక్రో ప్లాస్టిక్స్ కనిపిస్తున్నాయి. మన ప్లాస్టిక్ బాటిల్ నీళ్లు తాగి దాన్ని పడేస్తే కానీ ఎక్కడికి వెళ్తోంది అది? ఆ నీళ్లలో వెళ్ళి ఆ సిస్టమ్ అంతా వెళ్ళి మళ్ళీ సముద్రంలోకి వెళ్తున్నాయి అవన్నీ కూడా. సముద్రాలకు వెళ్తే కానీ సముద్రంలో దాన్ని చేపలు అవన్నీ కొరుకుతున్నాయి అంటే కానీ దాన్ని డిగ్రేడ్ అవ్వదు. అది తిన్నప్పుడు మొత్తం చిన్న చిన్న ప్లాస్టిక్స్ ఇంజెస్ట్ చేసుకుంటున్నాయి. మళ్ళీ సప్లై చైన్ లో వస్తున్నాయి అవన్నీ కూడా. కాబట్టి పొల్యూషన్ లేదు అనడం చాలా తప్పు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏమో యుఎన్జిఏలో ఇదంతా పెద్ద హోక్స్ అని చెప్పాడు. ప్లస్ బార్డర్స్ నేను చూడ ఎంత అద్భుతంగా ఆపేశాను నేను. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అంతా ఆగిపోయింది. కాబట్టి మీరు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆపకపోతే మీ దేశాలన్నీ కూడా చచ్చిపోతాయి, నాశనం అయిపోతాయి అని చెప్పి గడ్డెదించాడు. సో ఇవన్నీ కూడా ఫేక్ నారేటివ్. అక్కడ అంతా కూడా చెప్పింది చాలా ఎంబరాస్మెంట్. నిజంగా వాళ్ళు అమెరికాలోనే చాలా మంది చాలా అవమానంగా ఉంది ఈ స్టేట్మెంట్ అని చెప్పి వాళ్ళందరూ చాలా మంది చెప్పారు. కానీ తన ఫోకస్ అంతా ఏంటి? టెలిప్రాంప్టర్ పని చేయలేదు, నా లిఫ్ట్ పని చేయలేదు, ఇంతే. ఇది తప్పితే ఇంకేం లేదు. ఎనీవే ఆయన ఐ మీ మైసెల్ఫ్ మొత్తం డొనాల్డ్ ట్రంప్ ఆధారంగానే ప్రపంచం అంతా ఉంటుంది అని అనుకునేటువంటి భావజానం. ఆయన ఎవరు బాగు చేయలేరు. అది స్టేట్మెంట్ అంతే, అంతకంటే ఇంకేం చేయలేము. సో నెక్స్ట్ మనం చూసామంటే కనుక షహబాజ్ షరీఫ్ యాజ్ యూజువల్ మొత్తం నరేటివ్ అంతా కూడాను మేమే భారతదేశాన్ని ఓడించాము, వాళ్ళ 7 విమానాలు కూల్చాము, తర్వాత మా ప్రజలలో మా పట్టణాలలో మా కామన్ సివిలియన్స్ మీద వీళ్ళు దాడి చేశారు, అంటే టెర్రరిస్టులు కాదు, వాళ్ళ సివిలియన్స్ మీద దాడి చేశారు. ఇటువంటి నేరేటివ్స్ అన్ని తీసుకొచ్చారు. నేను చాలా పారదర్శకంగా పహల్గామ్లో జరిగిన ఘటనకి ఇంటర్నేషనల్ ఇండిపెండెంట్ ఏజెన్సీ మనం ఇన్వెస్టిగేట్ చేద్దామని చెప్పి నేను చెప్పాను. చర్చలకు ఎప్పుడు మేము సిద్ధమే. ఇటువంటి డైలాగులన్నీ కొట్టాడు. అక్కడ వాళ్ళ క్రౌడ్ పెట్టుకున్నారు. అక్కడ పాకిస్తాన్ జిందాబాద్ అని అరుస్తున్నటువంటి ఉదంతా మనం చూసాం. దాన్ని ఇమ్మీడియట్ గా మన రిప్రజెంటేటివ్ దాన్ని కౌంటర్ చేస్తూ మీ ఎయిర్ బేస్లు 11 ఎయిర్ బేస్లు మీ రన్వేలని ధ్వంసమైనాయి కదా, ధ్వంసమైన రన్వేల ఫోటోలు చూసి మీరు మేము గెలిచామని చెప్పుకుంటే కనుక ఆ సంతోషం మేము ఎందుకు కాదనాలి, తర్వాత సంతోషించండి అని అమ్మాయి. అలాగే చూస్తే కనుక టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాదెన్ ఎక్కడ దొరికాడు, వీళ్ళు మేము కొట్టినటువంటి టెర్రరిస్ట్ క్యాంపులను కొడితే కనుక వాళ్ళ జనాజాలు చదవడానికి కోసం మీ ఆర్మీ ఆఫీసర్లు వచ్చారు. సో మీరు నీతులు చెప్పేటువంటి పరిస్థితుల్లో మీరు లేరు, మీరు ఒక టెర్రరిస్ట్ దేశం ఉంది అని చాలా స్పష్టంగా మనం ఎక్స్పోజ్ చేశాం. కాకపోతే నాకు ఒక్క ఇష్యూలో మన రెస్పాన్స్ కొంత వీక్ ఎక్కడ అనిపించిందంటే కనుక ఈ వాళ్ళ విమానాలు కొట్టేసిన విషయం ఏదైతే వాళ్ళు పదే చెప్తున్నారో, ఇన్ఫాక్ట్ ఈవెన్ ఏషియా కప్ లో కూడా వాడు రౌఫ్ చూపించాడు ఇట్లా విమానాలు పడిపోయాయని చెప్పి డ్రామా చేయడం, దాన్ని మనం ఎఫెక్టివ్ గా కౌంటర్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే మన ఎయిర్ మార్షల్ ఆల్రెడీ చెప్పారు 7 ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళది కొట్టామని మనం చెప్తున్నాం. మనం ఆల్రెడీ అఫీషియల్ గా మన ఎయిర్ మార్షల్ చెప్పిన తర్వాత మనకు యుఎన్జిఏలో కూడా మనం అదే రెస్పాన్స్ ఇవ్వవలసి. పైపెచ్చి మేము వీళ్ళని ఇన్ని F-16లు, ఎన్ని JF-10లు, తర్వాత వీళ్ళు ఏ వ్యాక్సిన్ మేము కొట్టామని చెప్పవలసింది అక్కడ. సో వాళ్ళకి కౌంటర్ టు కౌంటర్ అలాగే ఇవ్వాలి. అక్కడ మనకు కొద్దిగా డిఫెన్సివ్ నాకు అనిపించింది అది. బహుశా ఎక్కడో మనం ఈ విమానాల విషయంలో మనం మౌనం పాటిస్తున్నాము. అది బహుశా మనం ఎక్కడొక్కడ బ్రేక్ చేయక తప్పదు. ఎందుకంటే వాళ్ళ నెరేటివ్ చాలా స్ట్రాంగ్ గా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈవెన్ ఉమెన్స్ క్రికెట్ లో కూడా వాళ్ళు 6 చూపించడం, మేము ఈ 6 విమానాలు పడగొట్టామనడము, వాళ్ళ ఫుట్బాల్ టీమ్స్ అలాగే చేయడము, క్రికెట్ టీమ్స్ అలాగే చేయడం, నెరేటివ్ ని వాళ్ళు చాలా ఎఫెక్టివ్ గా తీసుకెళ్తున్నారు. తప్పు నెరేటివ్ వాళ్ళు ఫేక్ నెరేటివ్ ముందు తీసుకెళ్తున్నారు. మన దాన్ని కరెక్ట్ మొదటి నుంచి సోషల్ మీడియాలో వాళ్ళు గెలుస్తున్నారు. అబ్సల్యూట్లీ సోషల్ మీడియాలో వాళ్ళు గెలుస్తున్నారు, యుద్ధంలో మనం గెలుస్తున్నాం. ఇది మనకున్నాడు. సో అది షహబాజ్ షరీఫ్ స్పీచ్. అది తర్వాత బెంజమిన్ నెతన్యాహు స్పీచ్ అని గురించి చెప్పాను. బెంజమిన్ నెతన్యాహు ఆఫ్ కోర్స్ ఈ రోజు లెఫ్ట్ వింగ్ సంబంధించినటువంటి నెరేటివ్ అంతా గాజాలో జెనోసైడ్ జరుగుతోంది అన్నటువంటి ఒక నెరేటివ్ ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. అది అందుకనే చాలా మంది లేచి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. చాలా దేశాలు ఎస్పెషలీ ఈ అంటే ఈ సోకాల్డ్ జెనోసైడ్ అన్నటువంటివన్నీ వెళ్ళిపోతున్నారు. ఇరాన్ ఏం చేసిందంటే కనుక ఇరాన్ లో ఇజ్రాయెల్ బాంబ్ చేసినప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు పిల్లలు చనిపోయారని చెప్పి వాళ్ళ ఫోటోలు పెట్టారు. నిజంగా పిల్లలు చనిపోయారు లేదో మనకు తెలియదు అది, బట్ దట్స్ ఇరానియన్ నెరేటివ్. ఇరాన్ కూర్చోవలసిన చైర్ లో ఆ ఫోటోస్ పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఈ యొక్క నెరేటివ్ ఆల్మోస్ట్ ఎంటీ హాల్, కొద్ది మందే ఉన్నారు. వాళ్ళకి అతను మాట్లాడి చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో హమాస్ ని సర్వనాశనం చేసేంత వరకు మేము ఆగము అని చాలా క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ అతను యుఎన్జిఏకి రావడానికి కూడా నార్మల్ ఫ్లైట్ పాత్ రాలేదు. మెడిటరేనియన్ సీలో ఏ టెరిటరీ టచ్ చేయకుండా ఇలా తిరిగి వచ్చాడు. ఎందుకంటే ఎవరి ఎయిర్ స్పేస్ టచ్ చేసినా ఇతని మీద ఐసీసీ వారెంట్ ఉంది కాబట్టి, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్స్ వారెంట్ ఉంది కాబట్టి బెంజమిన్ నెతన్యాహు అరెస్ట్ చేయడానికి వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ పంపించి
అతన్ని కింది తీసుకొచ్చి అరెస్ట్ చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి చాలా కేర్ఫుల్ గా బెంజమిన్ నెతన్యాహు న్యూయార్క్ చేరుకున్నాడు. ఆయన ఆ స్పీచ్ లో కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో మేము కాంప్రమైజ్ అవ్వము అని చాలా క్లియర్ గా చెప్పాడు. సో ఇది ఒక ఎత్తు. ఇంకొకటి ఏంటంటే కనుక అమెరికా పాలెస్టీనియన్ అథారిటీ చైర్మన్ మనకు మహమూద్ అబ్బాస్ కి వీసా ఇవ్వలేదు, అతను రావడానికి వీలేదన్న. కానీ యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ జరిగి అతనితోటి లైవ్ స్పీచ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. సో అతన్ని లైవ్ మన దీంట్లో మన టెలికాన్ఫరెన్స్ లో అతను మాట్లాడాడు. అక్కడ మాట్లాడుతూ అతను కొన్ని విషయాలు చెప్పింది ఏంటంటే, ఆఫ్ కోర్స్ ఇజ్రాయెల్ తిట్టడం ఇవన్నీ ఎలా చేస్తాడు అతను. కానీ ఒక కీలకమైన విషయం ఏం చెప్పాడంటే, హమాస్ అస్త్రాలు వదిలేయాలి, గాజాను కూడా మేమే పాలించడానికి సిద్ధంగా ఉన్నాము, యుద్ధం అయిపోయిన తర్వాత మేము పారదర్శకంగా ఒక ఎన్నికలు నిర్వర్తిస్తాము, దాన్ని పెట్టి ఏదో ప్రభుత్వం వస్తుంది అక్కడ, హమాస్ మాత్రం దీంట్లో వాళ్ళ హస్తం ఉండదు అని చాలా క్లియర్ గా మహమూద్ అబ్బాస్ కూడా చెప్పాడు. సో అంటే అమెరికా ఎంత ట్రై చేసినా కానీ కూడా ఇది కుదరలేకపోయింది. కానీ ఈ ఇరాన్ కి వాళ్ళు మళ్ళీ వీసాస్ ఇచ్చారు. పెషెస్కియాన్ వచ్చాడు. పెషెస్కియాన్ యుఎన్జిఏకి వచ్చి అతను కూడా ఏమన్నాడు, ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే మేము న్యూక్లియర్ బాంబ్ చెయ్యము, 2 యూరోప్ మమ్మల్ని మోసం చేసింది, జేసీపీఓ అగ్రిమెంట్ ఏదో ఒబామా హయాంలో చేసినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం ప్రకారం మేము చేయాల్సింది మేము చేస్తున్నాం, డొనాల్డ్ ట్రంప్ దాని నుంచి వైదొలిగాడు కాబట్టి మా అధికారాల ప్రకారం మేము కొన్ని చేశాము, అయినా మా మీద ఒత్తిడి తీసుకొచ్చి మా మీద ఆంక్షలు ఇంకా పెంచి మమ్మల్ని సతాయించి మాకు వ్యతిరేకంగా ప్రవర్తించింది యూరోప్ మా ట్రస్ట్కి దెబ్బ కొట్టింది అని చెప్పేసి ఆయన చెప్పడం మనం విన్నాం. సో అందుకని అక్కడ యుఎన్జిఏ ఇందాక ఫస్ట్ మనం అనుకున్నట్టు పెద్ద టాకింగ్ క్లబ్, అంతకు మించి ఏమీ లేదు. అందరూ చర్చించారు, వీళ్ళు కూడా వచ్చి 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోయారు. కానీ గ్రౌండ్ లెవెల్లో అక్కడ జరిగిన చర్చల ఆధారంగా ఏమీ మారదు. ఏ దేశాల్లో ఉన్నటువంటి పాలిటిక్స్ అలాగే ఉంటాయి. ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ అన్ని కూడాను వాళ్ళ స్థాయిలో అవి నడుస్తూనే ఉంటాయి. ఊరికే చాయ్ పై చర్చ అంతే, అక్కడ వచ్చి కూర్చున్నారు, మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు, నుంచి ఇంకేం లేదు. ఎస్ సార్, పర్ఫెక్ట్. ఇక నెక్స్ట్ ఈ వారం మన గ్లోబల్ రౌండప్ లో వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి వెళదాం. వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లో ట్రంప్ ని కలవడానికి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, అదేవిధంగా వాళ్ళ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇద్దరు వచ్చారు. ఆయన కలవడానికి వెళ్లే టైంలో 30 నిమిషాలు వాళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఏదో ప్రెస్ మీట్ లో ఉన్నాడని. సో అది అయిపోయిన తర్వాత కలవడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ నిజంగా విచిత్రంగానే, ఆయన ఎప్పుడు ఎవరిని మిత్రుడు అంటాడో ఎవడు శత్రుడు అంటాడో అర్థం కాకుండా ఉంది. సో పాకిస్తాన్ గురించి ఇదివరకు అంతా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి డొనాల్డ్ ట్రంప్ వాళ్ళకి అనవసరంగా డబ్బులు ఇచ్చారు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వేస్ట్ చేశాము, వాళ్ళు మాకు ఇచ్చింది ఏంటి, ఏమీ లేదు, మోసం చేశారు, ఇవన్నీ మాట్లాడినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వీళ్ళిద్దరిని గ్రేట్ గైస్ అని చెప్పి మాట్లాడడం, గుడ్ గైస్ అని చెప్పడం, ఇది కోర్స్ ఇదే హిపోక్రసీ. సో మీరు ఎట్లా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అండ్ ట్రంప్ హిపోక్రసీయా లేకపోతే ఇది డీప్ స్టేట్ హిపోక్రసీయా, ఓవరాల్ వెస్టర్న్ హిపోక్రసీయా అనాలా? 3 కూడాను. మనకు 1 జనవరి 2018 ఆ రోజు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసి ఆయన ఏమన్నాడంటే, $33 బిలియన్ మేము ఈ దేశానికి ఇచ్చాం, పాకిస్తాన్కి, మమ్మల్ని మోసం చేసింది, అమెరికా వ్యతిరేకమైనటువంటి శక్తులకే వీళ్ళు మొత్తం సపోర్ట్ చేశారు, అమెరికన్ సైనికులు, అమెరికన్ సిటిజన్స్, మా పౌరులు చనిపోవడానికి కారకులు అయినటువంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళే వాళ్ళకి సమర్థన ఇచ్చి వాళ్ళని పోషించారు వాళ్ళు, కాబట్టి ఈ దేశానికి మేము సమర్థన ఇవ్వము, ఇది ఒక టెర్రరిస్ట్ దేశం అని చెప్పేసి అతను అప్పుడు వేసినటువంటి ట్వీట్ కి ఈ రోజు వాళ్ళిద్దరిని పిలిచి వాళ్ళిద్దరికి ఫోటో ఆప్ ఇచ్చి వాళ్ళిద్దరిని గ్రేట్ గైస్ అని ఇద్దరిని పెద్దగా గొప్పగా కొనియాడడం అన్నది ఎంత హిపోక్రసీ అర్థం చేసుకోవచ్చు. సో ఇన్ఫాక్ట్ జోలానీ ఎవరైతే సిరియన్ ప్రెసిడెంట్ ఉన్నాడో అతని ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. అతను టెర్రరిస్ట్ గా ఉన్నప్పుడు అతను చంపేసినటువంటి వ్యక్తులు 2 తలలు పట్టుకొని అతను ఫోటో తీసుకున్నటువంటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు అతను ప్రెసిడెంట్ యుఎన్జిఏలో వచ్చి కూర్చున్నాడు. సో ఇవన్నీ కూడా చూస్తే కనుక ఎంత హిపోక్రసీయో మనం అర్థం చేసుకోవచ్చు. డొనాల్డ్ ట్రంప్ ఏంటి, ఫస్ట్ వ్యక్తిగతంగా చాలా దెబ్బతిన్నాడు, అంటే అహంకారం దెబ్బతింది. భారతదేశం అతని రోల్ని మనం యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి. ఇక్కడ షహబాజ్ షరీఫ్ ఏం చేశాడు, మీ రోల్ చాలా కీలకమైంది, మీరు రాబట్టే యుద్ధం ఆగిపోయింది, లేకపోతే ఏమై ఉండేదో అని చెప్పేసి అసిమ్ మునీరు, షహబాజ్ షరీఫ్ ఇద్దరు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఎగోని బాగా పొగిడేశారు. అలాగే యుఎన్జిఏ జనరల్ అసెంబ్లీలో కూడా షహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంపే ఆపాడు యుద్ధం అని చెప్పి చెప్తున్నాడు. ఇన్ఫాక్ట్ వాళ్ళ స్పోక్స్ పర్సన్
వాళ్ళ ఫారెన్ మినిస్టర్, తర్వాత వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ గతంలో చాలా స్పష్టంగా చెప్పారు, ఇంకో థర్డ్ పార్టీని ఒప్పుకోవట్లేదు భారతదేశం కాబట్టి మేమిద్దరం చర్చించుకొని ఆపాము అని చెప్పి వాళ్ళు గతంలో చెప్పారు కూడా. కానీ ఇప్పుడు షహబాజ్ షరీఫ్ ఇది చెప్పడం మనం చూస్తాం. దీని ఇంకో హిపోక్రసీ ఏంటంటే కనుక డెమోక్రటిక్ లీడర్ అయిన షహబాజ్ షరీఫ్ పక్కన అసీం మునీర్ ఎందుకున్నాడు? అసీం మునీర్ ని అసలు ఫస్ట్ ఎంటర్టైన్ చేయకుండా ఉండవచ్చు. ఆర్మీ చీఫ్ ఎందుకు కలవాలి ప్రెసిడెంట్ ని? ప్రతి దేశం ఆర్మీ చీఫ్ వచ్చి కలుస్తున్నాడా? ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ వెళ్తే మరి మన ఆర్మీ చీఫ్ కూడా దాంతో పాటు వెళ్తున్నాడు? వెళ్ళట్లేదు కదా. సో మనకు బంగ్లాదేశ్ లో ఎవరైనా ఇప్పుడు మొహమ్మద్ యూనిస్ కలిశాడు, మొహమ్మద్ యూనిస్ ఆర్మీ చీఫ్ కూడా వెళ్ళలేదు అక్కడ. మరి ఇతను ఎందుకు కలిశాడు? ఇవన్నీ కూడా హిపోక్రసీ. సో ఇదంతా ఏంటంటే కనుక వాళ్ళ ఇంట్రెస్ట్ ఏది పనిచేస్తుందో దాని ఆధారంగా వాడు సడన్ గా వాడు మిత్రుడైపోతాడు, వాడు చాలా గొప్పవాడు అవుతాడు, గ్రేట్ గాయ్ అవుతాడు. వాళ్ళకి నచ్చకపోతే కనుక వాళ్ళ మీద బండ బుద్ధి తిడతారు వాళ్ళు. మోదీని ఎలా తిడుతున్నారో మనం చూస్తున్నాము. వాడి ఇష్టం. మనకు జే బోల్సనారో ఎలా తిడుతున్నారో చూస్తున్నాం మనం, వెనెజువేలాలో ఎలా తిడుతున్నారో చూస్తున్నాం మనం. సో వాళ్ళ ఇష్టం. వాళ్ళని ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు నిర్ణయించకపోతే వాళ్ళకి అధీనం కాకపోతే వాళ్ళకు దాసోహం అనకపోతే కానీ వాళ్ళని బుద్ధి పెడతారు. ఇది హిపోక్రసీ. సో ఒక టెర్రరిస్ట్ దేశమైన పాకిస్తాన్ని ఈరోజు మళ్ళీ అతను ముందు ఎందుకు పెట్టుకుంటున్నాడంటే దానికి 2-3 కారణాలు. ఒకటి, భారతదేశాన్ని కవించాలి. 2, చైనాని అక్కడ రాకుండా ఆపాలి. 3, తన వ్యక్తిగతమైన లాభం. తన కుటుంబానికి సంబంధించిన క్రిప్టో కరెన్సీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి దానివల్ల ఈరోజు పాకిస్తాన్ సడన్గా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఒక టెర్రరిస్ట్ దేశం. ఇదే డొనాల్డ్ ట్రంప్ గతంలో ఇది టెర్రరిస్ట్ దేశం, దీంతో ఏమి సంబంధాలు ఉండవు అన్నటువంటి వ్యక్తి ఈరోజు సడన్గా వాళ్ళని గొప్పగా కొనియాడుతున్నారు. టెర్రరిస్ట్ డిక్లేర్ చేసి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ర్యాన్సమ్ ఉన్నటువంటి జోలాని ఈరోజు యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఉందాగా కూర్చొని మాట్లాడుతున్నారు. సో ఇది అబ్సల్యూట్ హిపోక్రసీ, వెస్టర్న్ హిపోక్రసీ. నైతిక విలువలు లేనటువంటిది. మనకు మారల్ లెక్చర్స్ ఇస్తారు, మనకి ఏం చెప్తున్నారో ఎగ్జాక్ట్ గా దాని ఆపోజిట్ గా చేసేటువంటి నైజం వీళ్ళందరిలో ఉంది. ట్రంప్ లో ఉంది, అమెరికాలో ఉంది, వెస్టర్న్ దేశాలు అన్నిట్లో కూడా ఉంది. హిపోక్రసీలోనే ఇంకొక అంశం ఉంది. మైక్రోసాఫ్ట్ ఇజ్రాయెల్ కి సేవల్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ పాలస్తీనాలో పౌరులపైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి నిఘా ఉంచడము ఇది మా అంటే మైక్రోసాఫ్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కి విరుద్ధమని వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థ ఒక దేశానికి సర్వీసెస్ నిలిపివేయాలనే నిర్ణయం తీసుకోవడాన్ని ఎట్లా చూస్తారు? దట్ ఇజ్రాయెల్. కరెక్ట్. అది పెద్ద హిపోక్రసీ. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ చేసేదే ఈ పని. మైక్రోసాఫ్ట్ లైసెన్సులు అన్నీ కూడా మీరు వాడిని దేనికి వాడుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు మీ యొక్క నెట్వర్క్, మీ యొక్క సిస్టమ్స్ ని వాళ్ళు కంప్లీట్ గా వాచ్ చేస్తున్నారు. మొత్తం మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ అని కూడా స్పైవేరే. మనం ఈరోజు మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్లో వాడుతున్నాం అంటే కనుక ఆ లైసెన్స్ వెనక చూస్తూ ఉంటుంది మనం ఏం చేస్తున్నామో, అన్ని అక్కడ డేటా వెళ్తుంటుంది వాడికి. మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని కూడా కంప్లీట్ గా వెనక్కి వెళ్తూనే ఉంటాయి. అంటే మీరు చేస్తోంది విజిలెన్స్. మా ప్రైవసీని అంతా మీరు దెబ్బ కొట్టి మాకు వ్యక్తిగతంగా ఎటువంటి స్వేచ్ఛ లేకుండా ఈ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ అన్ని కూడాను మన కాలు ముందు పెడుతున్నావా, వెనక్కి పెడుతున్నావా, చేయి ముందుకు వెళ్తుందా లేదా, ప్రతిదీ అబ్జర్వ్ చేసి మా మైక్రోసాఫ్ట్ డేటాబేస్ కి వెళ్తున్నటువంటి ఒక పెద్ద ఎస్పియోనాజ్ మీరే చేస్తున్నారు. ఈరోజు ఇజ్రాయెల్ ని ఎస్పియోనాజ్ చేస్తుందని చెప్పే అధికారం మీకు ఎక్కడ ఉంది? 2, మీరు కంపెనీ. ఇజ్రాయెల్ ఒకటే చేస్తోందా? అమెరికన్ ప్రభుత్వం చేయట్లేదా? అమెరికన్ ప్రభుత్వం వాళ్ళ ప్రజలు కానీ లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల్ని కానీ మీ ప్రోడక్ట్స్, మీ ఆపరేటింగ్ సిస్టమ్, మీ క్లౌడ్, మీ ఏఐ టూల్స్, దీని ఆధారంగా అమెరికన్ ప్రభుత్వం, అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు స్పైయింగ్ చేయట్లేదా? ఇజ్రాయెల్ మాత్రం ఎందుకు మీరు అటాక్ చేశారు? పెద్ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనకు ఈ టెక్నాలజీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఎస్పెషలీ కాలిఫోర్నియా బేస్డ్ టెక్నాలజీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి, మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు. అఫ్కోర్స్ నేను గూగుల్లో పనిచేసినప్పుడు నాకు తెలుసు. ఇన్ఫాక్ట్ అక్కడ బుషిజమ్స్ అని చెప్పేసి ఓపెన్ ఏరియాస్ ఉంటాయి కదా అక్కడ మనకు, అంటే వర్క్ స్టేషన్స్ మధ్యలో ఓపెన్ ఏరియాస్ లో టేబుల్స్ మీద వాళ్ళు బుషిజమ్స్ అని వాళ్ళు చిన్న చిన్న పేపర్లు పెట్టేవాడు. బుష్ ని క్రిటిసైజ్ చేస్తూ, బుష్ ని, అప్పుడు బుష్ ఉండేవాడు కదా. అంటే రైట్ వింగ్ కన్సర్వేటివ్స్, రిపబ్లికన్స్ ని వాళ్ళు ఎప్పుడు కూడా హేట్ చేస్తారు. కాబట్టి మైక్రోసాఫ్ట్ అదే పరిస్థితి, మనకు మెటా, ఫేస్బుక్ అదే పరిస్థితి, మనకు గూగుల్ అదే పరిస్థితి. ఈ టెక్నాలజీ కంపెనీస్ అన్ని కూడాను రిపబ్లికన్స్ ని, రైట్ వింగర్స్ ని, వీళ్ళని హేట్ చేస్తాయి. లెఫ్టిస్ట్ భావజాలము, మొత్తం బిజినెస్ ఏమో $multi-trillion బిజినెస్లు వీళ్ళు, కానీ భావజాలమో లెఫ్టిస్ట్ భావజాలం. కాబట్టి ఆ భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళు ఇజ్రాయెల్ మీద ఈ చర్య తీసుకున్నారు. ఇజ్రాయెల్ చిన్న దేశం కాబట్టి వాళ్ళు చేయగలిగారు. భారతదేశం మీద ట్రై చేశారు.
నయారా అని చెప్పేసి మన పెట్రోలియం కంపెనీ వాళ్ళు రష్యా నుంచి ఆయిల్ కొనుక్కొని రిఫైన్ చేస్తున్నందుకు యూరోప్ మన మీద ఆంక్షలు విధించింది. యూరోప్ ఆ కంపెనీ మీద ఆంక్షలు విధిస్తే మైక్రోసాఫ్ట్ వాళ్ళకి కట్ చేసింది సర్వీసెస్ కట్ చేయగానే మనం వార్నింగ్ ఇచ్చాం. మొత్తం ఈ బిజినెస్ భారతదేశం బయటపడేస్తామని చెప్పి బెదిరించేసరికి 24 అవర్స్ మళ్ళీ రెస్టార్ చేశారు. యూరోప్ శాంక్షన్ వేసింది కానీ మైక్రోసాఫ్ట్ అమెరికన్ కంపెనీ కదా, అమెరికా నయారా మీద శాంక్షన్ విధించలేదే, వీళ్ళెందుకు కట్ చేశారు? అంటే రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నది అని చెప్పేసి మీరు ప్రభుత్వం కాదు కదా, మీరు ఒక కమర్షియల్ ఎంటిటీ, కమర్షియల్ కాంట్రాక్ట్ పెట్టుకున్న వాళ్ళు కమర్షియల్ గానే బిహేవ్ చేయాలి. కానీ మేమే శాసిస్తాం, మేమే మోరల్ లెక్చర్ ఇస్తాం అన్నటువంటి హిపోక్రసీ ఈరోజు ఈ టెక్నాలజీ కంపెనీస్ చూస్తాం. గతంలో ట్విట్టర్ మనం చూసాం ఏమైందో, మొత్తం రైట్ వింగర్స్ అన్ని కూడా బ్యాన్ చేయడము, వాళ్ళని బ్లాక్ చేయడము, వాళ్ళకు అల్గోరిథమ్స్ నుంచి తీసేయడము, వాళ్ళకు ట్రాక్షన్ రాకుండా చేయడము, లెఫ్ట్ వింగర్స్ ని బూస్ట్ చేయడము, ఇవన్నీ కూడా అవి చేస్తున్నాయి. ఇన్ఫాక్ట్ ఈవెన్ నేషనల్ స్టాఫ్ ఈజ్ ఆల్సో విక్టిమ్ ఆఫ్ ఇట్. మనకు కూడా చూస్తే అక్కడ చాలా కాలంగా మనకు ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చేది కాదు. రైట్ వింగర్ మీద టార్గెట్ మనం కట్ చేస్తారు. సో అదే పరిస్థితి ఈ రోజు ఇజ్రాయలీ డిఫెన్స్ సిస్టమ్ మీద కూడా వాళ్ళు అదే చేస్తున్నారు. సో మోరల్ లెక్చర్స్ ఇస్తారు, ఎందుకంటే శక్తి ఉంది వాళ్ళ దగ్గర, టెక్నాలజీ శక్తిని వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. అందుకనే దీన్ని మనం మల్టీపోలార్ సిస్టమ్ అని కూడా అనడానికి వీల్లేదు, హెట్రోపోలారిటీ అన్నారు. ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నది ప్రభుత్వాలు కాదు, దేశాలు కాదు, ఈ కంపెనీలు శాసిస్తున్నాయి. ఇటువంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్ డీప్ స్టేట్స్ శాసిస్తున్నాయి. దాంట్లో భాగమే మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ చాలా భయంకరమైనటువంటి ఒక డిస్రప్టివ్ ఫోర్స్, చాలా డేంజరస్ ఫోర్స్ అతను. ఈరోజు ఇజ్రాయెల్ కి ఈ పరిస్థితి వచ్చింది. అఫ్ కోర్స్ ఇజ్రాయెల్ ఇటువంటివి చాలా ఫేస్ చేసాయి, వాళ్ళు ఎలా కౌంటర్ చేయాలో వాళ్ళకి తెలుసు, దే విల్ మేనేజ్ ఇట్. బట్ స్టిల్ వీళ్ళ హిపోక్రసీ మనం ప్రయత్నం మనం చేస్తాం. సార్, ఇక నెక్స్ట్ అంశం కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లోకి వెళదాం మనము. ఈ వారం కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లో ఒక నిజంగా చాలా దారుణంగా అనిపించింది. ఒక మదర్, ఒక తల్లి తన కొడుకుకి సంబంధించి ఒక వేదిక పైన మాట్లాడినటువంటి ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో. అదేంటంటే తన 6 ఏళ్ల కొడుకు కన్జర్వేటివ్ వాల్యూస్ గురించి స్కూల్లో ఎక్స్ప్రెస్ చెప్పినందుకు అతన్ని ఆ టీచర్ ఓ సర్టిఫికెట్ ఆయన పైన ఇష్యూ చేసింది. ఇష్యూ చేసిన సర్టిఫికెట్ లో మోస్ట్ లైక్లీ టు బికమ్ ఎ డిక్టేటర్ అని రాసింది. ఆ పిల్లవాడిని క్లాస్ రూమ్ లో ఉన్న వాళ్ళందరూ నాజీఫైల్ అని పిలవడం మొదలు పెట్టారు. నిజానికి అంటే ఎంత దారుణంగా ఇక్కడ వోక్ కల్చర్ పెరుగుతోంది అనేది ఆవిడ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ వీడియో వైరల్ అవుతోంది. సో నిజంగా పాశ్చాత్య దేశాల్లో కన్జర్వేటివ్ వాల్యూస్ కి ఇంత దారుణంగా మాట్లాడడం, నాజీఫైల్ అనే ఒక కొత్త పదమే నాకు ఇప్పటిదాకా నేను కూడా వినలేదు అసలు. యాక్చువల్లీ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ దీని గురించి. నిజంగా ఎంత దారుణమో చూడొచ్చు. 6 ఏళ్ల పిల్లవాడు, అతనికి ఏం తెలుస్తుంది? అన్నం పుణ్యం ఎరిగినటువంటి వ్యక్తి, చిన్న పిల్లవాడు. అతనికి తన ఇంట్లో ఉన్నటువంటి వాల్యూ సిస్టమ్ ఏదైతే ఉందో, క్రిస్టియన్ వాల్యూ సిస్టమ్ ఉంటుంది అతనికి. బేసిక్ గా క్రిస్టియన్ కుటుంబాలవన్నీ క్రిస్టియన్ వాల్యూ సిస్టమ్ అతను మాట్లాడాడు స్కూల్లో వచ్చి. తల్లిదండ్రులు ఏం మాట్లాడతారు అదే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మన పిల్లలు కూడా మనం దసరా చేస్తున్నాము, వినాయక చవితి చేస్తాం, దీపావళి చేస్తాం, వాళ్ళు అక్కడికి వెళ్ళి బొట్టు పెట్టుకొని వెళ్ళడము, ఆడవాళ్ళు మన గాజులు వేసుకొని వెళ్ళడం, శ్రావణ మాసం రోజు ఏదో పసుపు రాసుకొని వెళ్ళడం, ఇది మన కుటుంబ వ్యవస్థకు సంబంధించినటువంటి వాల్యూ సిస్టమ్ ని ఆ పిల్లవాడు కూడా ముందుకు తీసుకెళ్ళాడు. క్రిస్టియన్ వాల్యూ సిస్టమ్స్ మాట్లాడాడు అక్కడ. కానీ ఆ టీచర్ ఎంత అల్ట్రా లెఫ్టిస్ట్, ఎంత వోక్ టీచర్ మనం చూడొచ్చు. ఆ చిన్న పిల్లవాడిని టార్గెట్ చేసి సర్టిఫికెట్ ఇష్యూ చేసింది ఆ అబ్బాయి మీద. ఈ లైక్లీ టు బికమ్ డిక్టేటర్ అని చెప్పి రాసింది. 6 ఏళ్ల పిల్లవాడు పెద్దగా డిక్టేటర్ అవుతాడని నువ్వెవరు చెప్పడానికి? ఆఫ్టర్ ఆల్ మనుషులు తన జీవిత కాలంలో ఎన్నో మార్పులు చెందుతాం మనం. ఒకప్పుడు కంప్లీట్ లెఫ్టిస్ట్ ఉన్న వాళ్ళు రైటిస్ట్ అవ్వచ్చు, రైటిస్ట్ ఉన్న వాళ్ళు లెఫ్టిస్ట్ అవ్వచ్చు, లేదా రెండు కాకుండా మధ్యస్థంగా ఉండొచ్చు. మనుషుల యొక్క మనస్తత్వాలు మారుతాయి. వాళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళకి వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు మారుతారు. చిన్న పిల్లవాడిని పట్టుకొని ఇటువంటి సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటి? ఆ సర్టిఫికేట్ ఆధారంగా తోటి క్లాస్మేట్స్ అందరూ నాజీ ఫైల్ అని చెప్పేసి అతన్ని పిలవడం అంటే ముద్ర పడిపోయింది అతని మీద. ఇంకా పిల్లవాడు ఆ స్కూల్లో చదవగలడా? బయటికి వెళ్ళినాగానే ఆ నాజీ ఫైల్ అనేటువంటి ఒక టైటిల్ అతనికి పడేస్తే ఆ పిల్లవాడి పరిస్థితి ఏంటి? మానసికత పరిస్థితి ఏంటి? అంటే ఎంత ఇంటాలరెంటో వీళ్ళు చూడొచ్చు. వాళ్ళ భావజాలం కాకుండా ఇంకొక ఐడియా పెట్టుకున్న వాళ్ళందరినీ కూడా, ఎస్పెషలీ జాతీయవాదము, తర్వాత బేసిక్ కన్జర్వేటివ్ వాల్యూ సిస్టమ్, మతానికి సంబంధించిన వాళ్ళ ట్రెడిషనల్ లైఫ్ ని, వాళ్ళ ట్రెడిషనల్ జీవితాన్ని గడిపేటువంటి వ్యక్తుల యొక్క జీవన శైలిని
వీళ్ళు నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. వాళ్ళు చెప్పేది కరెక్ట్, మిగతా వాళ్ళందరూ తప్పు, వీళ్ళందరినీ మనం ఏదో టార్గెట్ చేయాలి అన్నటువంటి ఒక భావజాలం టీచర్ లో ఉంటే మరి ఆ సమాజం ఎక్కడికి వెళ్తుంది? సో అందుకనే మనం ఈ కొలాప్స్ ఆఫ్ ది వెస్టర్న్ సొసైటీలో ఇది మనం ఇటువంటి వారిని ప్రజెంట్ చేస్తున్నాం. మరి తన వ్యక్తిగతమైన భావాలు, యాక్చువల్గా డెమోక్రసీ అంటే ఏంటి, లిబరలిజం అంటే ఏంటి, మరి డిఫరెంట్ వ్యూస్, ఎవరి భావజాలం వాళ్ళది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, అందరినీ గౌరవించడం అనేది లిబరలిజం. కానీ ఇప్పుడున్నటువంటి లిబరలిజం పరిభాష ఏంటంటే కనుక, మేము చెప్పేది కాకుండా మమ్మల్ని అపోజ్ చేసే వాళ్ళందరూ లిబరల్ కాదు, మేమే లిబరల్, మాకు మేమే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నాం. అటువంటి వ్యక్తి ఈ అబ్బాయి చిన్న పిల్లవాడు, ఏదో ఇంట్లో చెప్పినటువంటి 4 మాటలు వచ్చి చెప్పుకుంటాడు స్కూల్లో, దానికి ఆ అబ్బాయిని డిక్టేటర్ అవుతాడని చెప్పడము, నాజీ ఫైల్ అని చెప్పడము, అంటే ఎంత దారుణంగా వాళ్ళ సిస్టమ్ తయారైందో. అక్కడ చిన్నపిల్లల్ని చిన్న వయసు నుంచి ఎలా వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తున్నారో, ఎలా సమాజాన్ని మొత్తం ఒక జాంబీ, ఒక విధమైనటువంటి పైశాచికత్వంతో పెంచుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి సమాజానికి నిష్కృతి ఉందా? కాబట్టి అటువంటి పరిస్థితి అమెరికాలో జరుగుతుందంటే మన దేశంలో కూడా అటువంటివే వస్తాయి. మన సిలబస్ కానీ, మన కరికులం సిస్టమ్ కానీ, నేర్పించే పద్ధతులు కానీ, ఇవన్నీ కూడా అక్కడి నుంచి కాపీ కొడతాం మనం. కాబట్టి మరి ఆ దేశంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయంటే మన దేశంలో ఎందుకు ఇటువంటి పరిస్థితులు రావు? ఈ సెగ్మెంట్ పెట్టిన దానికోసం మన టీచర్స్, మన పేరెంట్స్ వీళ్ళందరూ కనుక ఇది చూడడం మొదలు పెట్టారంటే, అటువంటి పైశాచికపు భావజాలాల నుంచి దూరంగా మన పిల్లల్ని కాపాడుకునేటువంటి దిశగా మనం అందరూ ప్రయత్నం చేయాలి. చెయ్యకపోతే మనం కూడా అలాగే నష్టపోతాం. అందుకనే తస్మాత్ జాగ్రత్త. ఎస్ సార్, తస్మాత్ జాగ్రత్త. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా విషయాలు మనము అద్భుతంగా మీరు చెప్తూ వస్తూ ఉన్నారు, నిజంగా వింటూ ఉన్నాం. సో 1.5 hour అవుతుంది, నిజంగా 1.5 అవుతుంది, అయినా బట్ నాకు ఇంకా వినాలనే ఉంది బేసికల్లీ. బట్ టైం సరిపోదు కాబట్టి మనం క్లోజ్ చేయాలి, కంక్లూడ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాము. 215వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.